నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి హైడ్రా అనే ఒక కార్యక్రమం చేపట్టారు చాలా ప్రతిష్టాత్మకంగా. ఈ కార్యక్రమం ద్వారా ఎక్కడైతే నాలాలు, చెరువులు, అదేవిధంగా అక్రమంగా ఆక్రమించి ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టుకున్నటువంటి కట్టడాలన్నింటిలో కూడా ఈరోజు హైడ్రా పేరుతోటి రంగనాథ్ గారి ఆధ్వర్యంలో మొత్తం కూడా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. సో నిజంగానే హైడ్రా అనేది వాళ్ళు ఒక ప్రతిష్టాత్మకంగా ఒక మంచి కార్యక్రమం అని సదుద్దేశంతో పెట్టినప్పటికీ కూడా సో దీనివల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి ఈ ప్రభుత్వానికి. ఏదైతే ఆక్రమించుకున్నటువంటి వాళ్ళని ముందుగా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా బీదాబిక్కి ప్రజల మీద వాళ్ళు విజృంభించడం, ఈ హైడ్రా ఆల్ ఆఫ్ సడన్గా వెళ్ళి అక్కడ బుల్డోజర్లు ప్రొక్రియలను తీసుకెళ్ళి కూల్చేయడం, సో ఇది చాలా పెద్ద పెను తుఫానుగా మారే పరిస్థితి కనపడతా ఉంది. దీనికి నిజంగానే ఒక ప్రక్రియ అంటే ఒక ప్రాసెస్లో వెళ్తున్నదా? హైడ్రా అనేది ముందుగా అసలు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారుల మీద ఏ చర్యలు తీసుకుంది? దీనికి ఒక నిబద్ధత కానీ, దీనికి ఒక పారదర్శకత కానీ ఏది కనిపించడం లేదు. సో ఆల్ ఆఫ్ సడన్గా ఒకటి పెట్టి ఫస్ట్ ఎన్ కన్వెన్షన్ అని నాగార్జున గారి ప్రాపర్టీని కూల్చివేయడం, తర్వాత ఆటోమేటిక్గా కొన్ని చిన్న ప్రాపర్టీలు కూల్చడం చేశారు తప్పితే దీని మీద ఒక రకమైనటువంటి పారదర్శకత కనిపించడం లేదని చెప్పేసి చాలా సీనియర్ జర్నలిస్టులు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దీని నుంచి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతూ ఉంది. నిన్న సున్నం చెరువు దగ్గర ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా కూల్చేసి వాళ్ళందరూ కూడా నిరాశ్రయం చేసి రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి. సో ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా తెలంగాణ విఠల్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, ఎందుకంటే ఆయన ఇలాంటి ఇష్యూస్ మీద తన గళాన్ని, తన వాయిస్ని వినిపిస్తారు. ఆయన అంత పెద్ద ఫేమస్ మీ అందరికీ తెలుసు. ఆయన అడుగుదాం, నిజంగానే మరి ఇలాంటి విజ్ఞులకే తెలుస్తూ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏంటి అనేది. ఒకసారి వారిని అడిగి అసలు హైడ్రా అనేది కరెక్ట్గా వేలు వెళ్తుందా లేదా అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. విఠల్ గారు నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా. విఠల్ గారు, గతంలో చాలా సమస్యల మీద మనం మాట్లాడాం, అవి చాలా హైలైట్ అయినాయి, దానివల్ల న్యాయం కూడా జరిగిన సందర్భాన్ని మనం చూసాం. సో హైడ్రా మీద మీకున్నటువంటి అవగాహన ఏంటి? ఎందుకంటే ఈ హైడ్రా అనేది చాలామంది హైడ్రా అని పెద్ద హైడ్రామా ఇదంతా కూడా ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి ఇస్తానన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కదారి పట్టించడం కోసం ఈ హైడ్రాని తీసుకొచ్చారు తప్పితే ఇది పెద్ద హైడ్రాతో ఒడిగేది ఏం లేదు. దీనివల్ల పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో అసలు హైడ్రా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకి మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, మన సమయభావం కుదరకపోవడం, దీని మీద ప్రాపర్ రీసెర్చ్ చేసి మనం మాట్లాడాలని నేను కూడా కొంత టైం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలు, కుంటలు, జలవనరులని సంరక్షించడం కోసం ఒక ప్రత్యేకంగా హైడ్రా సంస్థను ఏర్పాటు చేసినందుకు దాని యొక్క సంకల్పాన్ని, ఉద్దేశాన్ని మనం అభినందించాలి. ప్రజలందరం కూడా మద్దతు చెప్పాలి. ఎందుకంటే ప్రకృతి అనేది తరిగిపోయే వనరు, మానవ వనరులు అనేది పెరుగుతున్న వనరు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సహజ వనరులు పెరగవు. ఉన్న సహజ వనరులనే భవిష్యత్తు తరాలకి కాపాడుకోవాలి. కాబట్టి బాధ్యతతో, విచక్షణతో భవిష్యత్తు తరాలకి మనం కాపాడు ఇవ్వాల్సింది. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టులు కూడా చెప్పినాయి, జలవనరులని, కుంటలని, చెరువులని, నాలాలని కాపాడుకోవడం ప్రాథమిక బాధ్యత అని చెప్పి. నాగరిక సమాజంలో ఎవరైనా కూడా అది చేయాల్సిన పని. గత ప్రభుత్వాలు చేయలేకపోయినా రేవంత్ రెడ్డి గారు చేసినందుకు, ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ఆయన యొక్క సంకల్పానికి హ్యాట్స్ ఆఫ్. అయితే మనం కొంచెం అకాడమిక్గా ఫస్ట్ 1 month అయింది ఇప్పటికి. ఫస్ట్ అందరం జైలు పలికినాం, జై హో హైడ్రా అన్నాం, జై రేవంత్ రెడ్డి బాహుబలి అన్నాం, రంగనాథ్ సూపర్ కాప్ వచ్చింది అనుకున్నాం. ఓకే, ఎవరు మంచి చేసినా మనం పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా, ఈగోలు పక్కకు పెట్టి హైడ్రా వల్ల ప్రజలకి మంచి జరిగితే మంచిదే అని మనం అందరం కూడా సపోర్ట్ చేద్దాం. కాకపోతే మనం ఒక నాగరిక సమాజంలో గతంలో ఆదిమ మానవుడి దగ్గర నుంచి, రాజరికాల దగ్గర నుంచి, నియంతృత్వ దేశాల దగ్గర నుంచి ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో ప్రజాస్వామ్యం అనేది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు అడవిలో కొంతమంది కలిసి చేస్తే అది ఆటవిక సమాజం అవుతుంది. ప్రజాస్వామ్యం అనేది బెటర్ అడ్మినిస్ట్రేషన్ అనేది వరల్డ్ వైడ్గా అన్ని దేశాలు కూడా ప్రజాస్వామ్యం వైపు వచ్చినాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించాల్సిన ప్రభుత్వం ఇది. దానిలో మనం 4 కోట్ల మంది ప్రజలు పోయి అసెంబ్లీలో కూర్చోలేరు. కాబట్టి మన తరపున మన ప్రజాప్రతినిధులు ఒక 120 మందిని ఎలక్ట్ చేసుకొని ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, కోరికలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోమని వీళ్ళని పంపించింది. ఇప్పుడు హైడ్రా దగ్గరికి వచ్చేసరికి లీగల్ ఇప్పుడు హైడ్రా యొక్క సంకల్పం గొప్పది, హైడ్రా అవసరం గొప్పది.
బట్ గమ్యము గమనము. నీ గమ్యం సపోజ్ మీ బాబో మా బాబో ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ కావాలనుకుంటాడు. ఆ అబ్బాయి ఐఏఎస్ కావాలని అనుకోవడంని మనం ఎంకరేజ్ చేస్తాం, గొప్పగా అప్రిషియేట్ చేస్తాం, ఆయనకు కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా ఇస్తాం, కష్టపడి చదివి ఐఏఎస్ కావాలనుకుంటాం. సరే వాళ్ళ ఫ్రెండ్ ఎవడో ఢిల్లీలో కోచింగ్ సెంటర్లో అరే ఒక 20 లక్షలు ఇస్తే ఐఏఎస్ పేపర్ అమ్ముతున్నారట, మరి నువ్వు కూడా కొనుక్కుంటావా అని అడిగినాను. సర్టిఫికేట్ మనకు ఐఏఎస్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అనుకుందాం. వీడు 5 సంవత్సరాలు చదివి ఐఏఎస్ అయితే సంతోషపడతామా? మనకు తెలియకుండా ఒక 20 లక్షలు ఎక్కడో లేకపోతే కొన్ని డబ్బులు ఎత్తుకపోయి వాడు ఐఏఎస్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి తర్వాత 2 సంవత్సరాలు ఐఏఎస్ అయినాక వీడు పేపర్ లీకేజ్ ద్వారా ఐఏఎస్ ఇండియన్ వీడు సస్పెండ్ చేస్తే బాధపడతామా? ఇప్పుడు గతంలో పూణేలో ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసరు వికలాంగుల దొంగ సర్టిఫికేట్ పెట్టి ఐఏఎస్ అయిందని వచ్చింది. అంటే నీ గమ్యము గమనము, నీ సంకల్పం ఎంత గొప్పదైనా, నీ ఉద్దేశం ఎంత గొప్పదైనా ఆచరించే మార్గాన్ని కూడా ఇంపార్టెంట్, డెఫినెట్లీ ఇంపార్టెంట్. అయితే ఇది రాజరిక కాలంలో రాజు తలుచుకుంటే, రాజు ఏది తలుచుకుంటే అది అయ్యేది. రాజరిక కాలంలో కూడా ఒకటి ఏదన్నా కొత్తది ప్రవేశపెట్టే ముందు ఆ సభలో మంత్రి, మహామంత్రి, పండితులు అందరూ చర్చ జరిపి ఎవరైనా తప్పు చేస్తే 4 కొరడా దెబ్బలు కొట్టాలా, 3 కొరడా దెబ్బలు కొట్టాలా, లేకపోతే జైల్లో పెట్టాలా అనే దానికి కూడా రాజరికంలో కూడా ఒక డిస్కషన్, డిబేట్ ఉండేది, సభ ఉండేది కదా. మంత్రి, మహామంత్రి, పండితులు అందరు చర్చించిన తర్వాత జరిగేది. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏంది, ప్రజలే అంతిమ నిర్ణయం అంటారు. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎమ్మెల్యేలు అయినా మన కస్టోడియన్ మాత్రమే. మన 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 జీవితాలు మెరుగుపరచడానికి మన తరపున మన ఆకాంక్షలకు అనుకున్న నిర్ణయాలు తీసుకోవాలి. మరి చట్టం, చట్టబద్ధ పాలన, రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ద్వారా చట్టబద్ధ పాలన, అదే ప్రజాస్వామ్యం. మరి రాజ్యాంగంలో చట్టం చేయాలంటే ఎవరు చేయాలి? అసెంబ్లీలో చట్టసభలు ఉన్నాయి. మరి హైడ్రా అనేది చట్టమా? దీనికి చట్టబద్ధత ఉందా? హైడ్రా అనేది ఏ యాక్ట్ ద్వారా ఏర్పడ్డది, ఎప్పుడు ఏర్పడ్డది? అసలు దీన్ని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో డిస్కస్ చేసిర్రా? దీనికోసం ఎప్పుడు మాట్లాడిందే లేదు, మాట్లాడిర్రా? మరి దీన్ని చట్టం చేయలేదా? చేస్తే ఎప్పుడు చేశారు? దీనికి ఉన్న అర్హత ఏంటి? దీనికి ఉన్న బాధ్యతలు ఏంటి? దీనికి ఉన్న విధి విధానాలు ఏంటి? అవును. దీనికి ఉన్న స్కోప్ ఏంటి, హోప్ ఏంటి, దీనికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి, అవన్నీ కూడా డిస్కస్ చేయాలి కదా. ఇప్పుడు ఇప్పుడే కొత్తగా ఏర్పడలే మన నాగరిక సమాజం. హైదరాబాద్ అనేది 400 సంవత్సరాల నాగరిక సమాజం ఉంది. నిజాం కాలం నుంచి కూడా కొన్ని రకాల రాజరికంలో కూడా కొన్ని చట్టాలు, కొన్ని పద్ధతులు, మంచి చెడు ఉన్నాయి, తప్పు చేసిన వారికి శిక్షలు ఉన్నాయి, అని ఉన్నాయి. మరి 70-75 సంవత్సరాలు దానిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అనేది ఒక యాక్ట్ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత హైదరాబాద్ నగరం పెరుగుతుంది కాబట్టి జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సపరేట్ మున్సిపల్ యాక్ట్ ఉంది. దానికి చట్టము అసెంబ్లీలో డిస్కషన్ జరిగి గతంలో చేసి దానిలో ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్, ఈవీడిఎం అనేది ఉంది. ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్. గతంలో కూడా ఈవీడిఎంకి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టిరు, ఒక సపరేట్ సెల్ ఉంది. మరి ఎంసీహెచ్లో ఉన్నదేంది, ఎంసీహెచ్లో లేనిది జిహెచ్ఎంసీలో ఉన్నదేంది, జిహెచ్ఎంసీలో ఎంసీహెచ్లో లేనిది హెచ్ఎండిఏలో ఏముంది, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. అంతకుముందు మనం క్యాంపస్లో చదువుకుంటున్నప్పుడు తార్నాకల్లో హుడా ఆఫీస్ ఉంటుండే, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక హెచ్ఎండిఏ తీసుకొచ్చారు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అది. ఇవన్నీ కూడా చట్టబద్ధంగా ఏర్పడ్డ సంస్థలు. దీని అందరిలో కూడా కింది స్థాయి టౌన్ ప్లానింగ్ ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర నుంచి మొదలు పెడితే కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు అందరు ఉన్నారు. మరి 70 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు లేకపోతే ఈ సంవత్సరాలు ఆక్రమణలు అవుతుంటే ఈ వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి? 3000 చెరువులు ఉన్న హైదరాబాద్ నగరంలో ఇలా కొన్ని వందల చెరువులే ఉన్నాయి అంటున్నారు. మరి ఒక మామూలుగా ఒక మర్డర్ చేస్తే వాడికి కోర్టులో ప్రూవ్ అవుతుంది, వాడికి ఉరిశిక్ష పడుతుంది, లేదా లైఫ్ ప్రిజర్మెంట్ పడుతుంది. ఒక రేప్ చేస్తే ఇప్పుడు మన కలకత్తా రేపు గురించి దేశమంతా గంగోలు పెడుతుంది. ఒక మనిషిని చంపితేనే మనము మానవీయ కోణంలో చట్టాలు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి, ఇంత ఉన్నాయి. మరి చెరువునే చెరబట్టిరు కదా, ప్రకృతిని ఒక రకంగా గ్యాంగ్ రేప్ చేసి. ఇప్పుడు మనిషి జీవితం ఒక 60 సంవత్సరాల నుంచి 100 కాలాలు ఉంటాయి. ఆ మనిషి చనిపోతేనే మానవీయ కోణంలో ఇన్ని చట్టాలు, ఇన్ని ఉన్నాయి, రాజ్యాంగం ఇన్ని హక్కులు ఇచ్చింది. మరి ప్రకృతిని విధ్వంసం చేసి, ప్రకృతి మీద పగబట్టి, ప్రకృతిని కబ్జా బట్టి చెరువుని మనం దేవతలాగా కూస్తాం, నదిని గంగమ్మ తల్లి అంటాం. మరి మన అంటే ఈ 40-50 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వాలన్నీ ఫెయిల్ అయినాయా? లేదా ఫెయిల్ అయితే మరి దానికి బాధ్యులు ఎవరు? అంతే కదా. మరి అది ఒకటి.
మనం నదిని దేవతలాగా కొలుస్తాం, అమ్మలాగా కొలుస్తాం. వేరే దేశాల్లో నదిని మామూలుగానే వాళ్ళు నదిలాగా చూస్తారు. మరి నదిలాగా చూసే దేశాల్లోనేమో నదులు కాపాడుకుంటున్నారు, చెరువులు కాపాడుకుంటున్నారు. నదిని దేవతలాగా చూసే దేశాల్లో మన గంగా నది దగ్గర నుంచి ఇక్కడ వరకు చూస్తే మొత్తం పొల్యూషన్ అంతా అక్కడే చేస్తాం. అంటే మనం చెప్పేదేమో ఒక రకంగా ఉంటున్నాయి, ప్రాక్టికల్గా ఇంకో రకంగా ఉంటున్నాయి. ఇది ఒక రాజకీయ పార్టీకో ఒక ప్రభుత్వానికి కాదు, మొత్తం సమాజానికి ఆలోచించాలి. ఇప్పుడు కమింగ్ టు ద హైదరాబాద్ నగరంకి వస్తే, ఫస్ట్ హైదరాబాద్ నగరం ఏర్పడ్డప్పుడు ఆయన నిజాం నవాబు హుస్సేన్ సాగర్ చెరువు తవ్వినప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు. ఈ చెరువు తవ్వినప్పుడు ఈ చెరువులోకి ఎట్లయితే చేపలు రకరకాల జీవాలు వచ్చి నిండాలో ఈ హైదరాబాద్ నగరంలో కూడా అన్ని రకాల ప్రాంతాలకు చెందిన జనాలు వచ్చి ఈ నగరం పరిడవిల్లాలి, అన్ని రకాల కల్చర్స్ ఉండాలి అని చెప్పి ఆయన భగవంతుని ప్రార్థిస్తాడు. అంటే ఒక నిజాం నవాబు కాలం నుంచి నేటి వరకు మరి 3000 చెరువులు అని కొంతమంది అంటున్నారు, కొంతమంది లేదు 1500 చెరువులు అంటున్నారు. ఈ చెరువులని ఎవరు నోటిఫై చేసిర్రు? 1956లో ఎన్ని చెరువులు ఉన్నాయి, 1974లో ఎన్ని చెరువులు ఉన్నాయి, తెలంగాణ ఏర్పడక ముందు ఎన్ని చెరువులు ఉన్నాయి, తెలంగాణ ఏర్పడ్డాక ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువుల్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది, ఎన్ని కుంటల్ని గుర్తించింది. ఇప్పుడు హైడ్రా వచ్చినాక సరే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది, అంతకుముందు 52లో హైదరాబాద్ స్టేట్ ఉంది. అవన్నీ పక్కకు పెట్టి మన డెమోక్రసీ ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ అవతరణ దగ్గర నుంచి తెలంగాణ ఏర్పడే వరకు, తెలంగాణ ఏర్పడ్డాక 2014 నుంచి 2023 వరకు ఏ చెరువులు ఒరిజినల్ FTL ఎంత, ఒరిజినల్ దాని పరిధి ఎంత, దాని విస్తీర్ణం ఎంత, మీ దగ్గర ఉన్న అఫీషియల్ డాక్యుమెంట్ ఏంటి, అంటే ఏ డాక్యుమెంట్ బేస్ చేసుకొని మీరు ఇలా హైడ్రాని యాక్షన్ తీసుకుంటున్నారు. ఫస్ట్ మీకున్న చట్టబద్ధత, చట్టం ఉంటే ఆ చట్టంలో ఏ క్లాస్ ప్రకారం కూలగొడుతున్నారు, మీకు ఏ డిపార్ట్మెంటు డిసైడ్ చేస్తుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తుందా FTL పరిధి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తుందా, మున్సిపాలిటీ వాళ్ళు చెప్తున్నారా? దీని అన్నిటికీ ఏమైందంటే వాల్టా యాక్ట్ అని ఒకటి ఉంది తెలంగాణలో. వాల్టా చట్టం ద్వారా వాల్టా కమిటీలు ఏర్పడ్డాయి. అఫీషియల్గా నాకున్న ఇన్ఫర్మేషన్ నేను ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే ఇప్పటి వరకు FTL అనేది అధికారికంగా డిసైడ్ చేసే ఏజెన్సీ వాల్టానే. వాల్టా చట్టం ద్వారా బఫర్ జోన్, రెవెన్యూ రికార్డు ఒకటి చెప్తారు, ఇరిగేషన్ వాళ్ళు ఒకటి చెప్తారు. ఈ సమస్యను పరిష్కరించడానికే తెలంగాణలో ప్రత్యేకంగా వాల్టా చట్టం తీసుకొచ్చి వాల్టా కమిటీలు అనేది ఏర్పాటు చేశారు. మరి రంగనాథ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒకటి అడుగుతున్నా, మీకు ఈ చెరువులు నోటిఫై, ఎన్ని చెరువులకి మీరు ఇప్పుడు ఆక్రమణలు తొలగించబోతున్నారు, ఎన్ని చెరువులు మాయమైనాయి? ఇప్పుడు గవర్నమెంట్ రికార్డ్స్ మ్యాపుల ద్వారానే కొన్ని చెరువులు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలో పాత పిక్చర్స్ ఇస్తే ఉన్నాయి, కొన్ని చెరువులే లేవు ఇప్పుడు. మరి దీనికి ఉన్న సైంటిఫిక్ పద్ధతి ఏంటి, ఆ స్కేల్ ఏంటి? ఇప్పుడు ఎప్పుడో నిజాం కాలంలో ఏర్పడ్డప్పుడు ఒక చెరువు ఏర్పడ్డప్పుడు ఆ చెరువులో క్యాచ్మెంట్ ఏరియా, ఈ చెరువు అంటే ఒక కుంట, ఒక ట్యాంకు, సపోజ్ ఒక 100 లీటర్లు, 1000 లీటర్లు, ఒక 10,000 లీటర్లో నీళ్ళు వస్తాయి. ఈ వర్షం వస్తే పైనుంచి ఎత్తైన ప్రాంతాల నుంచి ఇది లోతట్టు ప్రాంతంకి వచ్చి నిండుతుంది అనుకున్నప్పుడు నగరంలో ఒక రకంగా ఉంటుంది, విలేజ్లో ఒక రకంగా ఉంటుంది, అడవుల్లో ఒక రకంగా ఉంటుంది. సపోజ్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ఎత్తైన ప్రాంతాల నుంచి లోతట్టు ప్రాంతాల్లోకి వచ్చింది అనుకోండి. ఇప్పుడు నది వర్షం పడ్డప్పుడు ఎంత వర్షపాతం పడ్డది, ఎంత స్పీడ్తో ఆ పైనుంచి వెలాసిటీ, ఎన్ని గంటల్లో వర్షపాతం నిండుతుంది, అది ఎంత నిండినాక దాని విస్తీర్ణం ఎంత, కాంటూర్ లెవెల్స్ అంటారు. ఇప్పుడు సముద్ర మట్టం నుంచి, ఇప్పుడు మన దక్కన్ పీఠభూమి హైదరాబాద్ నగరం అనేది సముద్ర మట్టం నుంచి కొలుస్తారు. సముద్ర మట్టం అనేది ఈక్వల్గా ఉంటుంది కాబట్టి కొలవడానికి ఒక ఈక్వల్ స్కేల్ నుంచి ఈ సముద్ర మట్టానికి దక్కన్ పీఠభూమి అనేది 550 మీటర్లో 590 మీటర్ల ఎత్తులో ఉంది అని చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం అనేది కొలబద్ద. మరి ఈ సముద్ర మట్టం నుంచి చూస్తే ఎట్లయితే కొలుస్తారో అట్లనే చెరువు అన్నప్పుడు కాంటూర్ లెవెల్స్ ఉంటాయి. కాంటూర్ లెవెల్స్ అంటే ఏంటంటే ఒక ఎత్తైన ఎంతవరకు మ్యాక్సిమం ఫ్లోట్ వస్తే ఈక్వల్ మ్యాపింగ్లో వేసేటప్పుడు 4 వైపులా చెరువు చుట్టువైపులా అన్ని చోట్ల ఈక్వల్గా ఉండదు, ఒక చోట ఎక్కువ ఉంటుంది, ఒక చోట తక్కువ ఉంటుంది. ఈక్వల్గా మ్యాపింగ్ చేసేటప్పుడు ఇది నిండినాక ఈ అలుగు పారుతుంది. ఈ చెరువు ఇంతవరకు నిండితే ఆ హైట్ వరకు తీసుకొని ఇక్కడ నుంచి అలుగు పారుతుంది, మత్తడి పారుతుంది అని చెప్పి ఆ కాంటూర్ లెవెల్స్ని ఆధారంగా చేసుకొని FTL డిసైడ్ చేస్తారు. FTL దాటినాక ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే వర్షపాతం పడితే చెరువు యొక్క పూర్తి నిండే సామర్థ్యం, అది మ్యాక్సిమం ట్యాంక్ లెవెల్ కూడా అంటారు, MTL అంటారు, FTL అంటారు. తర్వాత దాటినాక ఇంకా బఫర్ జోన్, అంటే చెరువు నిండినాక కూడా పారుతుంది కదా, వర్షం వచ్చినప్పుడు వరద పోదు. FTL అనేది ఎప్పుడు దాని నిల్వ సామర్థ్యం. మరి
ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనే దానికి హైడ్రా దగ్గర ఉన్న సైంటిఫిక్ లెక్కలేంటి అవి పబ్లిక్ పెట్టాలి కదా. ఇప్పుడు మీరు బ్యాంక్ లోన్ ఇచ్చిందని మీరు లీగల్ అప్రూవల్ ఇచ్చిందని చెప్పి మీరు అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, మీది ఎఫ్టిఎల్లో ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవడానికి ఇంత అవేర్నెస్ లేదు కదా అప్పుడు. ప్లస్ దానికి ఒక మెకానిజం. ఇంకొకటి ప్రాథమికంగా ఇవాళ హైడ్రా గురించి మనం అందరం మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ నేను ఒక ఇల్లు కట్టుకున్నాను అండి. ఇల్లు కట్టుకునేటప్పుడు ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు దాన్ని లేఅవుట్, ఇది లీగల్గా పోరంబోకు భూమి కాదు, అసైన్డ్ భూమి కాదు, భూమి కొనుక్కున్నప్పుడు దానికి రిజిస్ట్రేషన్ చేస్తారు కదా. అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేసి నా దగ్గర డబ్బులు తీసుకుంటుంది కదా. సెకండ్ రిజిస్ట్రేషన్ తర్వాత టైటిల్ డీడ్, సేల్ డీడ్ తోటి ఎమ్మటే కన్స్ట్రక్షన్ కాదు కదా. సేల్ డీడ్ తర్వాత నేను అప్లై చేసుకుంటా, బిల్డింగ్ కట్టుకోవచ్చా, లేఅవుట్ అప్రూవల్. ఇప్పుడు ఎవడన్నా వెంచర్ వేస్తే లేఅవుట్ రెరా అప్రూవల్ ఉంటుంది, లేఅవుట్ అప్రూవల్ ఉంటుంది, లేఅవుట్ తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అప్రూవల్ ఉంటుంది. ఎంత అయిపోయాక ప్రాపర్టీ ట్యాక్స్ కడతా నేను. అవును, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన తర్వాత నల్లా ట్యాక్స్, మళ్ళీ నేను ఏమైనా అడిషనల్గా ఇంకో ఫ్లోర్ వేసుకోవాలంటే దానికి పర్మిషన్. మున్సిపాలిటీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫీల్డ్ విజిట్ చేసి ఇది గవర్నమెంట్ పార్క్ కబ్జా చేసిండా లేకపోతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. నాది పార్క్ కాదు, నాది గవర్నమెంట్ ఇల్లు కాదు, పోరంబోకు భూమి కాదు, నేను ఎటువంటి ఎవరి భూమి ఆక్రమించలే, నా భూమి నాదే అని చెప్పి నా భూమిలో నేను ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంటే. మున్సిపల్ ట్యాక్స్ కట్టింది ఎవరికి? గవర్నమెంట్కే. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టింది ఎవరికి? గవర్నమెంట్కే. కరెంటు బిల్లు కరెంటు డిపార్ట్మెంట్ నాది లీగల్ అయితేనే కదా కరెంటు డిపార్ట్మెంట్ ఇచ్చింది గవర్నమెంట్. కరెంటు డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ కట్టిన నేను, తర్వాత వాటర్ ట్యాక్స్ కట్టిన, మళ్ళీ నా ఇంటి నుంచి డ్రైనేజ్ పోవడానికి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి హైదరాబాద్ మురుగునీటి పారుదల వాళ్ళు తీసుకుంటారు. ఇవన్నీ అయిపోయాక నా బిల్డింగ్ కానీ నా లేఅవుట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి రహదారులకి ప్రధాన రహదారులకి ఏమైనా అడ్డం ఉందా అని రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాడు కూడా క్లియరెన్స్ ఇవ్వాలి. ప్లస్ హై టెన్షన్ లైన్స్ ఏమైనా పోతుంటే వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి. అంటే దాదాపు ఒక మనిషి ఈ రాజ్యాంగ ప్రకారం ఒక నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలి చట్టం ప్రకారం అంటే దాదాపు 10 నుంచి 15 రకాల డిపార్ట్మెంట్లు రాజ్యాంగబద్ధంగా రాజముద్ర వేసి నాకు నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకొని నువ్వు నివాసం ఉంటున్నందుకు మాకు పన్ను కట్టమని అంటున్నారు. ఇన్ని రకాల పన్నులు కట్టినా అంటే నాకు రాజ్యాంగం ప్రకారము నివసించే హక్కు ఉంది, నా ప్రాపర్టీని ఎంజాయ్ చేసే హక్కు ఉంది. అంతకుముందు ఫండమెంటల్ రైట్స్లో ప్రాపర్టీ ఉండే, తర్వాత దాన్ని తీసి ఆర్టికల్లో పెట్టారు. అంటే రాజ్యాంగము నీకు నివసించే హక్కు ఇచ్చింది, ఆస్తిని కలిగించే హక్కు ఇచ్చింది. ఆ హక్కు కలిగి ఉండడానికి కలిగినందుకు నేను ట్యాక్స్లు నా దగ్గర వసూలు చేసింది. ఈ 70 సంవత్సరాల నుంచి ఇది నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా హైడ్రా అనే ఒక సంస్థ వచ్చి తూర్చి ఇవన్నీ పనికిరావు మీరంతా ఇల్లీగల్ అని చెప్తే లీగల్, ఇల్లీగల్, ఎక్స్ట్రా ఇల్లీగల్ రాజ్యాంగబద్ధంగా చట్టసభల ద్వారా ప్రజలు ఓట్లు వేస్తే ఎన్నుకున్న ప్రభుత్వము ఒక జీవో తీసుకొచ్చేసి ఇవన్నీ ఇల్లీగల్ అని చెప్తే మరి ఏది ఇల్లీగలు ఏది లీగలు, ఎవరు లీగలు ఎవరు ఇల్లీగలు? ఇప్పుడు లెజిస్లేటివ్ చట్టం చేయాలి, చట్టసభలు చేసిన చట్టాలని ఎగ్జిక్యూటివ్ నిర్వహణ చేయాలి. ఎవరు? ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఆ చట్టాలని అమలు చేయాలి. ఈ చట్టాలను సరిగా అమలు అవుతున్నాయా లేదా చూడాల్సింది కోర్టులు, జ్యుడిషియరీ వ్యవస్థ మన రాజ్యాంగంలో. ఈ 3 వ్యవస్థలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేది 4th పిల్లర్ మీడియా. ఈ 4 స్తంభాల మీదనే ప్రజాస్వామ్యం నిలబడి ఉంది అనేది మన రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డది. మరి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్లు జరిగితే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిండు. ఈ ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ గారు కూడా ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి గ్రూప్ 1 సివిల్ సర్వీస్ రాసి ఆయన రాజ్యాంగానికి లోబడే చట్టబద్ధ పాలన చేయాలి. మరి ఇది ఇప్పుడు గతంలో మీకు తెలంగాణలో ముఖ్యంగా ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మన బుల్డోజర్లు ప్రభుత్వాలు నడవవు అని చెప్పింది. నేను జర్నలిస్ట్గా స్టార్ట్ అయినప్పుడు 96, 98 ఆ సమయంలో మాకు గ్రీన్ టైగర్సు, కింగ్ కోబ్రాసు, కోబ్రా అనే పేరుతో లెటర్లు వచ్చేటి ఈ పౌర హక్కుల సంఘాల వాళ్ళకి. అంటే ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఎవరన్నా నక్సలిజం యాక్టివిటీస్ కానీ తీవ్రవాద కార్యక్రమాలు కానీ ఉగ్రవాద కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వం పట్టుకుంటుంది నక్సలైట్లని, టెర్రరిస్టులని. ప్రభుత్వం నుంచి వచ్చేటి కాదు ఈ లెటర్స్ వాళ్ళకి. ఈ ముఖ్యంగా దిల్సుఖ్ నగర్లో పురుషోత్తం అనే మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్యని చంపేసారు. ఆయన పౌర హక్కుల నేత ఉండే. ఆజం అలీ అనే ఒక అడ్వకేట్ని చంపేసారు. ఎవరు చంపేసారు అంటే ఆయన చనిపోయిన శవం దగ్గర గ్రీన్ కోబ్రాస్, కింగ్ కోబ్రాస్, గ్రీన్ టైగర్స్ అని ఉండేది. అది పోలీసులు కాదు, నక్సలైట్లు కాదు, అది ఎవరో కూడా తెలియదు. ఒక అదృశ్య శక్తి, అంటే ఒక కొత్త వ్యవస్థ వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత బెల్లి లలిత అక్కని చంపారు. ఎవరు చంపారు అంటే నయీం చంపారు. ఇట్లా నయీము తెలంగాణ ఉద్యమానికి సపోర్టర్ ఉన్న వాళ్ళందరినీ నయీం అనేటోడు చంపేసేటోడు. ఈ ఎవడి నయీం అని మేము చూస్తే గతంలో నక్సలైట్ ఉండి
లొంగిపోయి ప్రభుత్వంతో టైఅప్ పెట్టుకొని పోలీసులతోటి నక్సలైట్ల ఇన్ఫర్మేషన్ ఇస్తూ పోలీసులు డైరెక్ట్గా చేయలేని పనులని పోలీసులే నయీం అనేటోడిని అడ్డం పెట్టుకొని చాలా మందిని చంపించారు అనేది ప్రాక్టికల్గా అందరికీ తెలిసింది. ఆ క్రమంలో నయీం అనేటోడు ఒక మాఫియా లాగా తయారయ్యాడు. అంటే నయీం అనేటోడు మాఫియా లాగా తయారు కావడానికి కారణం ఎవరు? పోలీస్ వ్యవస్థలో ఉన్న లోపము, ఈ పోలీస్ అధికారులు, ప్రభుత్వము, ముఖ్యమంత్రుడు సపోర్ట్ తోటి అట్లా ఎదిగిండు. వాడు ఎక్కడి దాకా ఎదిగిపోయాడు అంటే దావూద్ ఇబ్రాహిం డాన్ లాగా ఎదిగిపోయాడు. ఒక పార్టీ పెట్టాలనుకున్నాడు, ఒక టీవీ ఛానల్ పెట్టాలనుకున్నాడు, AK-47లు అవి ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయింది. అంటే ప్రభుత్వం అనేది లీగలు, నక్సలైట్లు అనేటోళ్ళు ఇల్లీగల్ అనుకుంటే నయీం అనేటోడు ఎక్స్ట్రా ఇల్లీగల్. ఇప్పుడు పోలీసు దొంగ అనేటోడు ఇల్లీగల్, పోలీస్ అనేటోడు లీగల్, మరి నయీం అనేటోడు ఎక్స్ట్రా ఇల్లీగల్. ఈ ఎక్స్ట్రా ఇల్లీగల్ ఏంటంటే వాడు ఒక మర్డర్ చేస్తుంటే బయట పోలీసులు కాపలా ఉంటే అది ఎక్స్ట్రా ఇల్లీగల్ అంటాం. ఇప్పుడు నేను ఒక కొండను కబ్జా చేసిన, మా బయారం మైన్స్ అని ఉంటాయి ఇల్లందు దగ్గర, 16 లక్షల కోట్ల మైన్స్. ఆ మైన్స్ నేను కబ్జా చేస్తుంటే పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తే అది ఇల్లీగల్, ఎక్స్ట్రా ఇల్లీగల్. చట్టమే మనకి చుట్టమయ్యి మనం చేసే తప్పుడు పనికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్ చెప్తున్నా అంటే ఏ సంస్థ అయినా దానికి అధికారం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, పరిమితి ఉంటుంది. ఇప్పుడు హైడ్రా ఏదైనా తప్పు పని చేసింది అనుకోండి, హైడ్రా చేసే తప్పు పనులని ఏ చట్టం ప్రకారం ఎవరు శిక్షించాలి? ఇప్పుడు రంగనాథ్ గారు కూడా ఒక IPS ఆఫీసర్, సిన్సియర్ ఆఫీసర్ అని తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పుడు రంగనాథ్ గారికి కింద ఉన్న స్టాఫ్ ఒక X అనే బిల్డింగ్ని కూలమంటే ఒక Y అనే బిల్డింగ్ని కూలగొట్టిరు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి మొన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే చూసిన, ఆయన తోకల శ్రీనివాస్ రెడ్డి అని ఒక BJP కార్పొరేటరు, నా బిల్డింగ్ అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి అయినా మీరు వచ్చి కూలగొడుతున్నారంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు రంగనాథ్ గారికి ఫోన్ చేసిరట, ఇది అన్ని కరెక్టే ఉన్నాయి అయినా కూడా కూలగొడుతున్నారంటే మేము తప్పకుండా పరిశీలిస్తామండి, చూస్తామని చెప్పిరట. తర్వాత మళ్ళీ 2 గంటల తర్వాత మళ్ళీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఫోన్ చేసిరట, సరే మీరు బిల్డింగ్ కూలగొడితే కూలగొట్టండి కానీ ఆ బిల్డింగ్ లోపల దాదాపు కోట్ల రూపాయల విలువైన మిషనరీ ఉంది, అవన్నీ కూడా ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, ఏదో ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్, ఆయన కష్టపడి బ్యాంకు లోన్లు తెచ్చి కట్టుకున్నాడు, 100 మందికి ఉపాధి కల్పించేది, మీరు కొంచెం టైం ఇవ్వండి, ఆ టైం ఇచ్చి అవి తీసేయండి అని చెప్తే ఖచ్చితంగా అని రంగనాథ్ గారు చెప్పిరట. ఖచ్చితంగా ఒక MP, ఒక బాధ్యత గల, ఒక రెస్పెక్టబుల్, నిజాయితీకి మారుపేరైన విశ్వేశ్వరరెడ్డి గారు ఫోన్ చేశారు. రంగనాథ్ గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నేను తప్పకుండా చెప్తా సార్ మా స్టాఫ్కి అని చెప్పిరట. మూడోసారి మళ్ళీ 2 గంటల తర్వాత చూస్తే ఆ బిల్డింగ్ కూలగొట్టడము ఓకే, అది లీగలా ఇల్లీగల్ అనేది కోర్టు తేలుస్తుంది తర్వాత మంచి. కానీ దానిలో ఉన్న మిషనరీ, దానిలో ఉన్న ముడి సామాగ్రిని బుల్డోజర్లు ఎక్కించి దేనికి పనికి రాకుండా చేసారు. హైడ్రా పని ఏంటి? అక్రమంగా కట్టడాలు కూల్చడం వరకే, ప్రాపర్టీ నాశనం చేయడం కాదు. ప్రాపర్టీని నాశనం చేయడం అంటే అక్రమంగా కట్టడం కడితే మానవత్వ కోణం కాకుండా హైడ్రాకి నిజంగా ఒక బిల్డింగ్ లోపల ఉన్న ఇండస్ట్రీని నాశనం చేసే అధికారం లేదు. ఉంటే దానికి టైం ఇవ్వాలా వద్దా? మరి ఒక విశ్వేశ్వరరెడ్డి గారు ఒక సమాజంలో రెప్యూటెడ్ పర్సన్, ఒక MP, ఒక BJP పార్టీలో ఒక ప్రధానమంత్రి మోడీతో సహా మాట్లాడగల వ్యక్తి, ఒక గౌరవమైన స్థాయిలో ఉన్న ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక IPS ఆఫీసర్కి ఫోన్ చేస్తే రంగనాథ్ గారు చెప్పినప్పటికి కూడా 2 సార్లు చెప్పినా కూడా ఈలోపే మొత్తం కోట్ల రూపాయల ఆస్తి కూలగొట్టిరు, బుల్డోజర్ ఎక్కించిరు, ఆ కసితోటి మొత్తం తొక్కిచ్చిరట అక్కడ ఉన్న లోకల్ లీడర్స్. అంటే ఇప్పుడు మరి రంగనాథ్ గారి మీద యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే కింద ఉన్న స్టాఫ్ మీద యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవాలి? ఎందుకంటే హైడ్రాకి గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది చేయాలి. అల్టిమేట్గా బ్యూరోక్రట్స్ అనేది పాలకులు ఎట్లా చెప్తే వాళ్ళు పరిపాలించాలి. ఈ కేస్ స్టడీ తీసుకుంటే మరి ఏ చట్ట ప్రకారం అక్కడికి బుల్డోజర్లు వెళ్ళినాయి, చట్టంలోని ఏ క్లాజు ప్రకారం అక్కడ తొక్కిచ్చిరు? ఇప్పుడు హైడ్రా మీద మనం గత 1 మంత్ నుంచి జయహో హైడ్రా అని మనమే చెప్పినాం. ఇప్పుడు ఈ 1 మంత్లో జరిగిన ప్రాసెస్ చూస్తే ఫస్ట్ హైడ్రా 3 రకాల డౌట్స్ వస్తున్నాయి. ఇది రంగనాథ్ గారు ఇంకా బెటర్గా చేయడానికి నేను చెప్తున్నా. రంగనాథ్ గారు కూడా నాకు మంచి మిత్రుడు, మంచి సిన్సియర్ ఆఫీసర్ అనే పేరుంది. రంగనాథ్ గారు, మీరు కొన్ని బిల్డింగ్లకి నోటీసులు ఇస్తున్నారు, నోటీసులు ఏ చట్టం ప్రకారం ఇస్తున్నారు? మీరు అసలు మీకు హైడ్రాకి జ్యూరిడిక్షన్ ఉందా? నోటీసులు ఇచ్చే అధికారం ఉందా? లేకపోతే GHMC వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నోటీసులు ఇస్తున్నారా? మరి కొంతమందికి నోటీసులు 30 రోజులు ఇస్తున్నారు, కొంతమందికి 15 రోజులు ఇస్తున్నారు, కొంతమందికి 7 రోజులు ఇస్తున్నారు. మరి కొంతమందికి అసలు నోటీసులే ఇవ్వట్లేదు, అర్ధరాత్రి లేకపోతే తెల్లవారుజామున కూలగొడుతున్నారు. వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇస్తున్నారు? కొంతమందికి 30 రోజులు ఎందుకు టైం ఇచ్చారు, కొంతమందికి 6 నెలలు ఎందుకు టైం ఇచ్చారు, కొంతమందికి అసలు ఎందుకు టైం ఇవ్వట్లేదు? సెకండ్, నోటీసులు ఇచ్చిన తర్వాత మరి ఎప్పుడు కూలగొడతారు? సెకండ్, ఇప్పుడు ఈ లేటెస్ట్ చూస్తే అప్పుడేమో FTLలో ఉన్నా కూలగొడతాం,
బఫర్ జోన్ ఉన్నా కూలగొడతాం, శిఖం భూముల్లో ఉన్నా కూలగొడతాం అన్నారు. ఎవరిని వదిలిపెట్టాం, అసలు నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, సుప్రీంకోర్టు చెప్పింది మాకు అన్నారు. మరి సుప్రీంకోర్టే చెప్పింది అక్రమ కట్టడాలు ఉంటే కూలగొట్టమని చెప్పింది అన్నారు. మరి అలా దుర్గం చెరువు దగ్గర దాదాపు 8 కాలనీలు ఉన్నాయి. 8 కాలనీలో దాదాపు అందరు కూడా విల్లాలు, 300 గజాలు, 500 గజాలు, 1000 ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, రేవంత్ రెడ్డి సన్నిహితులు ఉన్నారు, టీడీపీ నాయకులు ఉన్నారు, స్వయాన రేవంత్ రెడ్డి తమ్ముడు ఆయన తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. మరి నిన్న సున్నం చెరువు దగ్గర ఉన్న పేద ప్రజలకి నోటీస్ ఇవ్వలే. ఇక్కడ నోటీస్ ఎందుకు ఇవ్వలే, అక్కడ నోటీస్ ఎందుకు ఇచ్చారు? ఇక్కడ నోటీస్ ఇవ్వకుండా ఎందుకు కూలగొట్టారు, అక్కడ నోటీస్ ఇచ్చినాక ఎప్పుడు కూలగొడతారు? అది ఓకే. ఇప్పుడు దాదాపు 15 రోజులు అయింది, 30 రోజుల్లో. మరి నిన్న ఒక స్టేట్మెంట్ హైడ్రా నుంచి ఏమొచ్చిందంటే, మేము బఫర్ జోన్లో ఉన్నాయి కాకుండా ఫస్ట్ ఎఫ్టీఎల్లో ఉన్నాయి కూలగొడతాం అన్నారు. మరి ఫస్ట్ ఏమో బఫర్ జోను, ఎఫ్టీఎల్, చెరువులు, నాలాలు, కుంటలు, పార్కులు ఎవరున్నా ఎట్లాంటిదైనా కూలగొడతాం అన్నారు. చెరువుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పునరుద్ధరణ మా ఇంపార్టెంట్ అన్నారు. మీరు ఇంకోటి ఏంటంటే, హైడ్రా అనేది HYDRA కదా, దాని ఫుల్ నేమ్ తీసుకుంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. దాని ఫుల్ ఫామ్ అబ్రివేషన్ HYDRA-PA. HYDRA-PA ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇది. మీరు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు. ఎన్ కన్వెన్షన్ ఒక్కదాని వల్లనే ఆ తుమ్మిడికుంట చెరువు అనేది కబ్జా అయిందా? ఎన్ కన్వెన్షన్ చుట్టుపక్కల ఇంకేమన్నా నిర్మాణాలు కబ్జా అయినాయా? ఇప్పుడు ఒక చెరువు అన్నప్పుడు ఒక బిల్డింగ్ ఒక్కలనే కాదు కదా, చెరువు చుట్టూ మొత్తం ఉంటాయి కదా. మరి అవన్నీ ఎందుకు కూలగొట్టలేదు? కూలగొట్టినాక ఒక బిల్డింగ్ కూలగొట్టడం వల్ల తుమ్మిడికుంట చెరువు అనేది ప్రొటెక్షన్ అవుతుందా? దానికి ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న మిగతా బిల్డింగ్లని, ఆ పైనుంచి వచ్చే నాలాలు కానీ డ్రైన్ కానీ క్లీన్ చేయాలి కదా. ఇప్పుడు ఆ నాలాల మీద కబ్జాలు ఉన్నాయి, ఆ చెరువులోకి నీళ్ళు వచ్చే నాలాలు, డ్రైన్లు మీద కబ్జాలు ఉన్నాయి. ఇంకా మిగతా బిల్డింగ్లను ఎందుకు కూలగొట్టలేదు? మరి మూడొచ్చేసి ఇప్పుడు ఏమంటున్నారు, మనుషులు నివాసం ఉండే ప్రాంతాలను కూలగొట్టం మేమంటున్నారు. ఇప్పుడు బిల్డింగ్లలో ఎవరుంటారు? మనుషులే ఉంటారు కదా, జంతువులు అయితే ఉండవు. ఒకటేమో ఎఫ్టీఎల్లో ఉంటేనే కూలగొడతాం, బఫర్ జోన్ ముట్టుకోమంటున్నారు. ఒక దగ్గరకు వచ్చారికనేమో నోటీసులు ఇస్తున్నారు, ఒక దగ్గర నోటీసులు ఇవ్వట్లేదు. ఒక దగ్గరేమో అర్ధరాత్రి చెప్పబెట్టకుండా కూలగొడుతున్నారు. ఇంకొక దగ్గరకు వచ్చేసరికి కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డిది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, మల్లారెడ్డిది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, వాళ్ళిద్దరు ఫోటోలు చూస్తేనే అది కబ్జా పెట్టామని కామన్ మ్యాన్ కూడా అర్థమైపోతున్నారు. అదేవిధంగా ఓవైసీ ఫాతిమా కాలేజీ, మరి ఫాతిమా కాలేజీకి నోటీస్ ఇచ్చిర్రా? నోటీస్ ఎప్పుడు ఇచ్చిర్రు? మీరు నోటీస్ ఇచ్చారా, ఇవ్వలేదా? ఇచ్చారని చెప్తున్నారు. ఒక 6 నెలలకు వాళ్ళకి టైం కూడా ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నా ఉన్నారు. అంటే మీ చట్టంలో ఏమన్నా ఉందా? మీ హైడ్రా చట్టంలో ఓల్డ్ సిటీలో ఉన్న కాలేజీలు, బిల్డింగ్లకి నోటీస్ ఇవ్వాలి, 6 నెలలు ఇవ్వాలి, మల్లారెడ్డికి 1 నెల రోజులు ఇవ్వాలి, దుర్గం చెరువుకి 30 రోజులు ఇవ్వాలి, సున్నం కుంటకి నోటీసులు ఇవ్వాలి. మీ హైడ్రా చట్టం ఏంటి? మీరు చెప్పాలి కదా వెబ్సైట్ లో. చట్టం ఉంటే ఒకలాగా ఉండాలి. హైడ్రాలో ఏ రూల్ ప్రకారము ఫాతిమా కాలేజీకి 6 నెలల టైం ఇచ్చారు, దుర్గం చెరువులో ఉన్న తిరుపతి రెడ్డికి 30 రోజులు టైం ఇచ్చారు, ఏ రూల్ ప్రకారము సున్నం చెరువులో ఉన్న వాళ్ళకి వితౌట్ కూలగొట్టారు, ఏ రూల్ ప్రకారం ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు? ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానులే, పెద్ద చిన్న అవన్నీ మన పర్సెప్షన్ మేనేజ్మెంట్. ఇప్పుడు నాకు 2 ఎకరాలు ఉంటే, మీకు గుడిసె లేని వాళ్ళకి, నేను పెద్దోడిని, నాకు 2 ఎకరాలు ఉంటే 200 ఎకరాలు ఉన్నవాడు కేసీఆర్, 300 ఎకరాలు ఉన్న ఫామ్ హౌస్ వాడు పెద్దోడు, మంత్రులకి ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాళ్ళు ఇంకా బడాబాబులు. ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది చట్టం చూడదు. చట్టం దృష్టిలో అందరూ సమానులే, ఎవరు తప్పు చేసినా సమానమే. పర్సెప్షన్ మేనేజ్మెంట్ బట్టి గవర్నమెంట్లు నడవవు. మనం మానవతా కోణంలో కూడులేనోళ్ళు, గుడ్డలేనోళ్ళు, బాగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మనం సాయం చేయడం, అది మానవతా దృక్పథం. లీగల్ ప్రకారం తీసుకుంటే ఎవడు తప్పు చేసినా, ఐఏఎస్ ఆఫీసర్ తప్పు చేసినా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు చేసినా, రేవంత్ రెడ్డి తమ్ముడు తప్పు చేసినా, కేటీఆర్ తప్పు చేసినా, ఒక మామూలు మధ్యతరగతి సున్నం చెరువు దగ్గర తప్పు చేసినా తప్పే. మరి హైడ్రా చట్టం ఏమన్నా కొత్త లా అండ్ ఆర్డర్ తీసుకొస్తుందా? కొత్త హక్కులు ఏమన్నా తీసుకొస్తుందా? కొత్త చట్టాలు ఏమన్నా తీసుకొస్తుందా? మరి అది ఏంటో వెబ్సైట్లో పెట్టాలి కదా. అంటే మీ విచక్షణ మీద, మీ ప్రయారిటీస్ బట్టి ప్రభుత్వాలు నడవవు. రేవంత్ రెడ్డి గారు లేకపోతే రంగనాథ్ గారు ఇద్దరు కూర్చొని ఏ బిల్డింగ్ కూలగొట్టాలి, ఏ బిల్డింగ్ కూలగొట్టకూడదు అని మీరు డిసైడ్ అయితే కాదు కదా. ప్రజలకు కూడా తెలియాలి మీ క్రైటీరియా ఏంటి, మీ ప్రయారిటీ ఏంటి, మీ ఫస్ట్. కానీ కూలగొట్టేవి కూడా విఠల్ గారు చాలా సీక్రెట్గా ఆపరేషన్ చేసి కూలగొడుతున్నారు. అది కూడా శని ఆదివారాల్లోనే కూలగొడుతున్నారు, పెద్ద ఏమైనా కూడా. మనం చూసాం, మన బోరంపేట కానీ ఆ తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని విల్లాస్ను కూలగొట్టింది ఓన్లీ సండే రోజు కూలగొట్టారు. సో ఏంటి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆల్ ఆఫ్ సడన్గా వెళ్ళడం అక్కడ కూలగొట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి ప్రజలు కూడా పెద్ద ఎత్తున కిరోసిన్ పోసుకుని మేము అంటించుకుంటాం, ఇలా చేస్తామని చెప్పి అక్కడ నిరసనలు కూడా రావడం జరిగింది.
సో ఇలాంటివి ఎందుకు ఎలా జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం చేసే పని ఏది కూడా ప్రజలకు తెలియకుండా చేయాలని ప్లాన్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు ప్రభుత్వం అంటేనే అల్టిమేట్ ప్రజల బెనిఫిట్ కోసం పనిచేసేది. ప్రజల బెనిఫిట్ కోసం చేసే పనిని ఇంత సీక్రెట్గా ఎందుకు చేయాలి? అది ఇప్పుడు ఒక చట్టం చేయొచ్చు, అసెంబ్లీలో డిస్కషన్ పెట్టచ్చు, ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టచ్చు, క్యాబినెట్లో డిస్కషన్ జరగచ్చు, ఇంకా ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయొచ్చు. నీ సంకల్పం మంచిది, నీ చిత్తశుద్ధి మంచిది అయినప్పుడు నువ్వు ట్రాన్స్పరెంట్గా చేయాలి. ఇంకోటి దీని పరిధి ఏంటంటే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఇంక్లూడింగ్ జిహెచ్ఎంసీ, ఆల్ అర్బన్ అండ్ రూరల్ లోకల్ బాడీస్ అప్ టు ద అవుటర్ రింగ్ రోడ్. మీరు మెయిన్ హైడ్రా ఏర్పడేటప్పుడు ఏం చెప్పారు? హైదరాబాద్ నగరానికి తాగునీటి వసతులు మన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ 2 చెరువులు నిజాం కాలం నుంచి కట్టించినాయి. తాగునీటి కోసం కట్టించిన మంచినీటి చెరువులని ఈ ఫామ్ హౌస్లోళ్ళు, ఈ రిసార్ట్స్ వాళ్ళు, క్లబ్లోళ్ళు ఈ 111 జీవో పరిధి నుంచి వస్తుంది క్యాచ్మెంట్ ఏరియా అంతా. ఇక్కడ నుంచి వచ్చి పొల్యూషన్ అవుతున్నాయి. బడాబాబులు, ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, ఈ ఇండస్ట్రియలిస్టులు, ఈ సినిమా నటులు వాళ్ళ ఫామ్ హౌజులలో విలాసాల కోసం కట్టుకొని వాళ్ళు వదిలిన వ్యర్థాలు, డ్రైనేజు, మలమూత్రాలన్నీ గండిపేట చెరువులోకి, హిమాయత్ సాగర్లోకి వదిలిపెడుతున్నారు. ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పారు ఎక్కడో, అంటే బలిసిన బడాబాబులు వదిలిపెట్టిన మలమూత్రాలు, వదిలిపెట్టిన నీళ్లు గండిపేట నుంచి ప్రజలు తాగాల, గరీబోళ్ళు తాగాల అన్నారు. చాలా మంచి ప్రశ్న. మరి హైడ్రాకి ఫస్ట్ టార్గెట్ ఎక్కడ? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న అక్రమ కట్టడాలు, ఫామ్ హౌజులు, క్రీడా కొన్ని సంస్థలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, రిసార్ట్స్, క్లబ్బులు ఇవన్నీ ఉన్నాయి. పైగా 111 జీవోలో కూడా ఉంది అది. అయితే ఫస్ట్ అసలు హైదరాబాద్ నగరానికి తాగునీటి పరిరక్షణ అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మీరు కేటీఆర్ గారి జన్వాడ ఫామ్ హౌస్ కూలగొడతారా అని అడిగితే హైడ్రాకి 111 జీవో పరిధి లేదు, మా పరిధి 111 జీవో లేదు అన్నప్పుడు మీ మరి దేనికి పీకడానికి అది ఉంది? అంటే గడ్డి పీకడానికి అంతేగా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పేదేమో మేము గండిపేటని, ఉస్మాన్ సాగర్ని కాపాడుతాము, వాడు ఎవడున్నా కూడా కొట్టేస్తామంటారు. మరి ఇలా ఫామ్ హౌజులు, ఇలా ఆయన ఎవరు, ఆయన మహేందర్ రెడ్డి గారు ఫామ్ హౌస్ అక్కడ ఏం ఇంకా గోడలు కూడా లేవు, ఆయన మంచిగా ఇల్లు ఒకటి మంచిగా కనపడుతుంది, అది క్లియర్ గా చెరువులో FTL లో ఉన్నదని అర్థమవుతుంది. మరి దానికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? అదే విధంగా ఇలా కొంతమంది మంత్రులు, వివేక్ గారిది అయితే క్లియర్ గా మొత్తం ఆయన ఫామ్ హౌస్ లోంచి పోతే చెరువులో కాళ్ళు పెట్టుకొని బోటింగ్ కూడా చేసుకోవచ్చు, అట్లా అయిపోయింది. అదే విధంగా పెద్ద పెద్ద వాళ్ళు మంత్రులు, పొంగులేటి శ్రీనివాస్ రెండు చూస్తే ఒక హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ లో ఒక చిన్న టర్మినల్ ఉంటుంది కదా మన, అది ఫామ్ హౌసా, అది అసలు అదే ఎయిర్పోర్ట్ లో ఒక టర్మినల్, డొమెస్టిక్ టర్మినల్ ఒక వింగ్ ఉంటది కదా, అట్లా అనిపించింది. ఆయన అద్భుతమైన ఫామ్ హౌస్ కట్టారు. మరి ఇంకోటి ఈ ఫామ్ హౌస్లు అన్నిటికీ, ఫామ్ హౌస్ అంటే ఏంటి? ఎవరి ఫామ్ హౌస్ అయినా వ్యవసాయ క్షేత్రం. వీళ్ళు ఏం పంటలు పండిస్తున్నారు? ఇప్పుడు జనరల్ గా ఫామ్ హౌస్ మనం రైతు కుటుంబం, ఎవరికైనా ఫామ్ హౌస్ అంటే ఏంది? ఓ 10 ఎకరాలో 20 ఎకరాలో ఉంటే అక్కడ పనిచేసే జీతగాళ్ళకి, పనిచేసే వర్కర్స్ కి, పశువులకి, పాడి పంటకి ప్రొటెక్షన్ కోసం ఒక 2 కొట్టాలు ఉండేవి. లేకపోతే ఎవరైనా వెళ్ళినప్పుడు ఉండడానికి, వ్యవసాయ క్షేత్రాలు ఉండడానికి అందరికీ ఫామ్ హౌస్ అనేది. మరి ఫామ్ హౌస్ల్లో అసలు పంటలు పండుతున్నాయా? పండితే ఏం పంటలు పండుతున్నాయి? ఆ పంటలు చూడకుండా వీళ్ళు 20 అడుగులు, 30 అడుగులు, 12 అడుగుల గోడలు, కాంక్రీట్ ఇట్లా మన పెద్ద పెద్ద బారీకేడ్లు ఇట్లా కడతారు కదా, రాతి కట్టడాలు, ఇప్పుడు దుర్భేద్యమైన కోటలు కడతారు. మరి ఫామ్ హౌస్లకి ఇంత దుర్భేద్యమైన కోటలు ఎందుకు? మళ్ళీ వాటికి పవర్ ఫెన్సింగ్, దుర్భేదమైన కోటలు, వాటిలోకి వెళ్ళాలంటే బయోమెట్రిక్, వాకీ టాకీలు, CCTVలు. మరి అక్కడ ఏమన్నా గలీజ్ దందాలు జరుగుతున్నాయా? అంటే గంజాయి ఏమన్నా పండిస్తున్నారా? లేకపోతే హెరాయిన్, ఓపియం అంటే పండించకూడని పంటలైనా పండించి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారా? చుట్టుపక్కల గ్రామస్తులు అంటున్నారు ఈ ఫామ్ హౌస్లు కావు, పాడు కావు సార్, ఎంత గలీజ్ పనులు చేసే గలీజ్ దందాలు అడ్డాలి, రేవు పార్టీలు జరుగుతున్నాయి. అప్పుడు ఎవడో ఫామ్ హౌస్ లో అమ్మాయిలను తీసుకెళ్లి కింగ్ కోబ్రాలను వదిలిపెట్టి పాములతో బెదిరించి 4-5 రోజులు గ్యాంగ్ రేప్ చేసిన వాడిని అరెస్ట్ చేశారు ఒక 5-6 సంవత్సరాల క్రితం. ఒక ఓల్డ్ సిటీకి చెందిన వాడు కొంతమంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఒక 10-20 మంది అమ్మాయిల్ని పెట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడితే పాములతోటి బెదిరించి గ్యాంగ్ రేపింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా ఫామ్ హౌస్లోనే. ఇవాళ పెద్ద పెద్ద డీజే విలేజర్స్ చెప్తున్నారు, డీజేలు పెట్టి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి శనివారాలు అయితే మొత్తం మాకు ఆ విలేజ్కే తెలవకుండా ఆ గ్రామస్తులు చూడలేరు ఆ ఫామ్ హౌస్ని. ఆ ఫామ్ హౌస్లో కూడా ఒక్కొక్క గేట్ 1, గేట్ 2, గేట్ 3 ఇక్కడ పనిచేసే వర్కర్స్ కూడా అక్కడికి పోలేరట, ఒక్కొక్కరికి పరిమితి. అంటే ఈ ఫామ్ హౌస్లలో ఏం జరుగుతుంది? ఈ ఫామ్ హౌస్ కల్చర్ ఎవరు తీసుకొచ్చారు?
హైదరాబాద్ నగరానికి లంగ్ స్పేస్గా ఉన్న గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులని క్యాచ్మెంట్ ఏరియాలో కబ్జాల గురించి హైడ్రా పోకపోతే హైడ్రా ఉన్నది గడ్డిపీకడ. నిజంగా ఎగ్జాక్ట్లీ. రేవంత్ రెడ్డి గారేమో గండిపేటలో గలీజ్ నీళ్లు గరీబోళ్ళు తాగాలని అడుగుతున్నారు. ఈయనేమంటారు మన ఎవరు రంగనాథ్ గారు, మేము 111 జీవో పరిధిలోకి పోము, ఓన్లీ FTL బఫర్ జోన్. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట ఒకటే చెప్తున్నారు, మా పేద గరీబోళ్ళు, మీ బలిసిన బడాబాబులు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు విడిచిన మలమూత్రాలు తాగాల అని ఆయన అడుగుతున్నారు. అది అంతా ఎక్కడ ఉంది? క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా 111 జీవో పరిధిలో ఉంది. మరి ఇక్కడనే ఫండమెంటల్స్ అంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని, చేయాలనుకున్న సంకల్పం గొప్పది, హ్యాట్స్ ఆఫ్. రంగనాథ్ గారు చేస్తున్న పని ఎందుకు ఈ 1 మంత్లో మీరు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వకూడదు? ఈ 1 మంత్లో మీరు ఏ కట్టడాలు కూలగొట్టారు, ఎన్ని ప్రభుత్వ భూములు వాళ్ళు కబ్జా చేసిర్రు, ఎన్ని చెరువులు కబ్జా చేసిర్రు, ఎన్ని నాలాలు కబ్జా చేసిర్రు, ఎన్ని బిల్డింగ్లు FTLలో ఉంటే మీరు కూలగొట్టారు, ఎన్ని బిల్డింగ్లు బఫర్ జోన్లో ఉంటే కూలగొట్టారు, దానిలో పేదవారు ఎవరు, మధ్యతరగతి వాళ్ళు ఎవరు, బలిసిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, కాగితాలు ఉన్నాయి కూలగొట్టిరా, కాగితాలు లేని కూలగొట్టారు. మరి కాగితాలు ఉన్నా కూడా, అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నా కూడా కూలగొట్టిన పేద ప్రజలకి రిహాబిలిటేషన్ ఏమైనా ఇప్పించిర్రా? ఇప్పుడు మామూలు 100 గజాలు, 50 గజాలు, 200 గజాలు, 300 గజాలు కట్టుకున్న మధ్యతరగతి సామాన్య ప్రజలు ఉంటారు. వాళ్ళని ఇల్లు వాడికి ఒకటే ఇల్లు ఉంటుంది నివాసం. ఫామ్ హౌజులు నాగార్జునకే, మంత్రి పొంగులేటుకో, లేకపోతే ఇంకొకళ్ళకో ఫామ్ హౌజులు ఉంటాయి, విలాస గృహాలు ఉంటాయి, అతిథి గృహాలు ఉంటాయి, గెస్ట్ హౌజులు ఉంటాయి, బంజారాహిల్స్లో ఒక ఇల్లు ఉంటుంది, జూబ్లీహిల్స్లో ఒక ఇల్లు ఉంటుంది, ఫామ్లో ఒక ఇల్లు ఉంటుంది, కాన్స్టిట్యూషన్లో ఒక ఇల్లు ఉంటుంది, స్కైవేలలో ఒక ఇల్లు ఉంటాయి, దుబాయ్లో ఒక ఇల్లు ఉంటాయి, అవి ఓకే. కానీ మామూలు మధ్యతరగతి వాడికి రాజ్యాంగ ప్రకారం నివాసం ఉండే హక్కు, జీవించే హక్కు కల్పించినాం కదా. మరి వాడి జీవితాన్ని ఛిద్రం చేస్తూ వాడిని రోడ్డు మీద పడేసే ముందు మీరు ఎందుకు వాడికి రిహాబిలిటేషన్ ఆలోచించట్లేదు? ఇది అక్రమం కట్టడము, గత ప్రభుత్వాలు తప్పు చేసినాయి, మీరు ట్యాక్సులు కట్టినా కూడా కొలగొడుతున్నారు, వీడిని ఎక్కడ రిహాబిలిటేట్ చేస్తున్నారు? ఇలా ఒక 400 మధ్యతరగతి ఇల్లు కొలగొట్టారు అంటున్నారు. వాడు రోడ్డు మీద పడితే వాడికి జీవనం ఆగిపోతుంది, వాళ్ళ పిల్లల చదువు ఆగిపోతుంది, వాడు స్కూల్కి వెళ్ళేటోడా, ఉద్యోగానికి వెళ్ళేటోడా, ఆఫీస్ ఆగిపోతుంది. మరి మంత్రుల ఫామ్ హౌజులు, మంత్రుల బిల్డింగ్లు చాలా ఉన్నాయి. హైదరాబాద్ చుట్టూ కొన్ని అక్రమ కట్టడాలు కట్టిన పెద్ద పెద్ద 20 అంతస్తులు 50 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి. వాటిని ఆక్యుపై చేసుకొని వీళ్ళకి ఇవ్వచ్చు కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా కట్టినవి ఉన్నాయి. ఇప్పుడు మానవతా దృక్పథం అనేది ఉండాలి ప్రభుత్వాలకు. ఏదైనా గాంధీ గారు ఏమని చెప్తాడు? అత్యంత పేదవాడి జీవితంలో వెలుగు తీసుకురావడమే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాల యొక్క మొదటి లక్ష్యం కావాలంటాడు. అదేవిధంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్తారు, అంత్యోదయం, సమాజంలో ఉన్న చిట్ట చివరి ఆఖరి పేదవాడి జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే మన ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలని చెప్తారు. మరి మీరు చేస్తున్న హైడ్రా చట్టం వల్ల బలిసిన బడాబాబులు, ఫామ్ హౌస్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, లేకపోతే ఇండస్ట్రియలిస్టులు, సెలబ్రిటీలు, 4-5 ఇల్లు ఉన్నోళ్ళు, 100 కోట్ల ఆస్తులు ఉన్నోళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళకు పోయేది ఏమి లేదు, ప్రజలకు పోయేది కూడా ఏం లేదు. ప్రజలు కూడా చప్పట్లు కొడతారు, రంగనాథ్ని సూపర్ హీరో లాగా, రేవంత్ రెడ్డిని బాహుబలి లాగా చప్పట్లు కొడతారు. కానీ మీ అనాలోచిత, అపరిపక్వత, తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళని కనీసం కోర్టుకు పోయే అవకాశం కూడా లేకుండా, రాజ్యాంగంలో ప్రభుత్వాలు ఏదైనా తప్పు చేస్తే నాది ఇల్లీగల్ అని మీరు అంటున్నారు. ఏ బేస్ మీద ఇల్లీగల్ అంటున్నారు అనేది మీ దగ్గర ఏం కాగితాలు లేవు, నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నా కూడా నన్ను ఇల్లీగల్ అంటున్నారు. మరి మీరు నన్ను హైడ్రా వచ్చి నువ్వు ఇల్లీగల్ అంటే నేనేం చేయాలి? నాకు వేరే దారి ఏంటి? ప్రభుత్వాలు ఇచ్చిన కాగితాలే మీరు ఇల్లీగల్ అంటున్నారు ట్యాక్స్ వసూలు చేసి. ఇప్పుడు ఒక మర్డర్ చేసిన వాడిని కాపాడితే అది ఎంత తప్పో, ఒక చెరువు భూమిలో ఇల్లు కట్టుకున్నోడి దగ్గర పన్నులు వసూలు చేయడం కూడా అంతే తప్పు కదా. సో నిజంగానే ఒకవేళ మీరు అది నిజంగానే అక్రమం అయితే మీరు కరెంట్లు ఎందుకు ఇచ్చారు, రోడ్స్ ఎందుకు వచ్చినాయి, వాటర్ సప్లై ఎందుకు ఇచ్చారు, మరి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళందరినీ ఏం చేయాలి సార్? ఇప్పుడు ఫస్ట్ బేస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీకు తెలియకుండా జరగదు కదా. పర్మిషన్ ఇస్తేనే కదా కన్స్ట్రక్షన్. ఎవడైనా కన్స్ట్రక్షన్ కట్టాలంటే మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఫస్ట్ ఆ లేఅవుట్ అప్రూవల్ తీసుకోవాలి, బిల్డింగ్ ప్లానింగ్ అప్రూవల్ తీసుకోవాలి, ఎక్కడ డ్రైనేజ్ పెడతావు, ఎక్కడ లిఫ్ట్ పెడతావు, ఎంత ఓపెన్ ఏరియా వదిలి పెడతావు. ఫస్ట్ ల్యాండ్కు పర్మిషన్, ల్యాండ్ లీగలా కాదా, రెవెన్యూ డిపార్ట్మెంటు, పట్టా, సేల్ డీడ్ తర్వాత నీకు రైట్స్ తర్వాత నీకు రిజిస్ట్రేషన్, లింక్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయినాక నువ్వు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ తీసుకుంటావు. ప్లాన్ అప్రూవల్ అయినాక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్, ఇన్ని రకాలు ఇచ్చినాక నువ్వు ఇల్లీగల్ అంటే నన్ను కోర్టుకు పోనీయాలి కదా. సరే, మీ ప్రభుత్వాలు తప్పు చేసినాయి, కనీసం ఒక పేద మధ్యతరగతి వాడు ఎవడైనా కూడా కోర్టుకు పోయే అవకాశం ఇవ్వకుండా శని ఆదివారం వచ్చి దొంగలాగా వచ్చి కూలగొడుతున్నావు అంటే దాని మీద కొంచెం కాలాహే. ఎందుకంటే మీరు
ఈ 60 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో ఇచ్చిన ప్రభుత్వ కాగితాలన్నీ పక్కకు పెట్టి ఇది ఇల్లీగల్ అని చెప్తున్నావు. ఏది ఇల్లీగల్ ఏది లీగల్ అనేది ఎవరు చెప్పాలి? కోర్టు చెప్పాలి. నువ్వు కోర్టు స్టే ఉన్న బిల్డింగ్లు కూడా కూలగొడుతున్నావు. సరే, మోరల్గా ఎథికల్గా నాగార్జున ఆక్రమించిండా లేదా అనేది కోర్టు చెప్పాలి. సరే, కూలగొట్టినావు, సపోర్ట్లు కొట్టారు ప్రజలంతా. ఇప్పుడు అదే నాగార్జున బిల్డింగ్ కూలగొట్టినప్పుడు సపోర్ట్లు కొట్టిన ప్రజలంతా ఇవాళ సున్నం చెరువులో పేదవాళ్ళ బిల్డింగ్లు ఇల్లు కూలగొడితే అందరూ తిడుతున్నారా లేదా అమరాబోతులు? అంటే నీకు ఒక పద్ధతి ఉందా లేదా? పద్ధతి లేకపోతే ఎందుకు పద్ధతి లేకుండా చేయాలనుకుంటున్నావు? దీని వెనకాల ఏమైనా హిడెన్ ఎజెండా ఉందా? ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు చేసే పనులు ఫస్ట్ వాళ్ళు ఎంత మంచి పని చేసినా కూడా గొంగట్లో కూర్చొని ఇంటికి ఏరుకున్నట్టే ఉంటాయి. వాళ్ళు నీతులు చెప్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ అంతా ఎట్లుంటుంది అనేది తెలుసు. ఫస్ట్ అసలు రాజకీయ నాయకులకే ఈ సమాజంలో విలువ లేదు. వాళ్ళు 24 గంటలు 365 రోజులు పనిచేసినా కూడా వాడు దొంగనా కొడుకే అంటారు. ఎందుకంటే అట్లున్న వ్యవస్థలో అట్లుంది. 90% అట్లుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, పాస్పోర్ట్ బ్రోకర్లు, లేకపోతే మర్డర్లు చేసిన వాళ్ళు, దొంగ వెంచర్లు వేసిన వాళ్ళు, అక్రమంగా ఇసుక దందా చేసిన వాళ్ళు, 100 కోట్లు అక్రమంగా సంపాదించిన కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు. ఎవడో నీతిపరుడో న్యాయంగా దట్టబద్ధంగా వచ్చిన వాళ్ళు పోయిర్రు. 90% అట్లా. ఎమ్మెల్యే టికెట్ అంటేనే 50 కోట్లు, ఎంపీ టికెట్ అంటే 100 కోట్లు. సామాన్య పోటీ చేసే పరిస్థితి. పార్టీ హైకమాండ్ కి డబ్బులు ఇవ్వాలి, బీఫామ్ కి కొనుక్కోవాలి డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ ప్రజలకి గెలవడానికి డబ్బులు ఇవ్వాలి, ప్రజల్ని మభ్యపెట్టడానికి డబ్బులు ఇవ్వాలి, మీడియా మేనేజ్మెంట్ చేయాలి, సోషల్ మీడియా చేయాలి, రౌడీలను మేనేజ్ చేయాలి, పోలీసులకు దందాలు ఇవ్వాలి. ఇన్ని చేసి వచ్చినోడు గౌరవం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు గౌరవం ఎవరికి వస్తుంది? వాళ్ళ ట్రాక్ రికార్డుని బట్టి గౌరవం వస్తుంది. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయినా నన్ను ఎవరు గౌరవం కాదన్నా. ఇప్పుడు ఒక ఆయన అంటాడు, నేను ఇంత పెద్ద సీట్లో కూర్చున్నా నాకు గౌరవం ఎందుకు ఇయ్యారంటే, గౌరవం అనేది మనం చేసే పని వల్ల, మన ట్రాక్ రికార్డు వల్ల వస్తుంది. ఇప్పుడు కుక్కర్ని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టినా కూడా గాడిదని తీసుకుపోయి అది గాడిదే అంటారు. కనకం సింహాసనం మీద కూర్చుంది కాబట్టి గాడిదకి సలాం కొట్టాలంటే ఎవడు కొట్టాడు? అది గాడిదనా, కుక్కనా, పిల్ల, దాని జంతు స్వభావం బట్టి ఉంటాడు. ఇప్పుడు పులిని తీసుకొచ్చి మనం ఒక బంగారం సింహాసనం మీద కూర్చోబెడితే దాని దగ్గరికి పోయి నమస్తే పెడితే అది కాటేస్తుంది, మనం మింగుతుంది. నేనేమంటున్నా అంటే విచక్షణ, బాధ్యత, ప్రజల పట్ల ప్రేమ, ఈ 3 అనేది ప్రజాస్వామ్యానికి ప్రధానమైన సూత్రాలు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా అంటే కుదిరితే ఇది రాజరికం కాదు. గతంలో కేసీఆర్ గారు ఇట్లనే తీసుకొచ్చి ఆయనను కాళేశ్వరం కట్టమని ఎవరైనా తెలంగాణ ప్రజలు అడిగారా? లేదా ఆయనకి ఏమైనా ఆమోదం ఇచ్చిరా? ఆయన సొంత నిర్ణయంతో 30,000 కోట్ల రూపాయలతో అయ్యేదాన్ని 1,30,000 కోట్లు చేసి కాళేశ్వరం తెలంగాణ ప్రజల పాలిట శనీశ్వరము, చారాణ మురికికి బారాణ మసాలా, ఎకరం పంటకి 30,000 రూపాయల ఆదాయం వస్తే 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ తిట్టి పట్టింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ గారు చేసిన తప్పులు, నియంతృత్వ ధోరణి, అహంకారము, కుటుంబ పాలన, పారదర్శకత లేకపోవడము, 80,000 జీవోలు దాచిపెట్టడంతో అప్పుల పాలు చేసిండు 7 లక్షల కోట్లు, తెలంగాణని బొచ్చ చేసిండు అని చెప్పి ఇదే అందరం తిన్నాం సోషల్ మీడియాలో అందరం తిన్నాం. మరి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ నెగిటివ్ నుంచి ముఖ్యమంత్రి అయ్యిండు, రేవంత్ రెడ్డి గారు పాజిటివ్ నుంచి కాలే. భద్రా నాయన కేసీఆర్ పాలన అని ప్రజలందరూ ఎవడన్నా రాని ముందైతే విడిపోవాలని, కేసీఆర్ పోవాలని ఒకే ఒక్క దానితో అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా, ఎల్ఐఏ ముఖ్యమంత్రి అవుతాడా అని కూడా ఎవరు ఆలోచించారు. కేసీఆర్ పోవాలి అంతే అనే ఒక అదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారు చిన్న వయసులోనే ప్రజాపాలన పేరుతో హైకమాండ్ ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ ప్రజలు 64 సీట్లు ఇచ్చారు. మరి మూసీ నదికి 150,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము, మూసీ నదిని బ్యూటిఫికేషన్ చేస్తా, సుందరీకరణ చేస్తా అని మీరు మేనిఫెస్టోలో చెప్పిర్రా? మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో, అభయస్థం మేనిఫెస్టోలో మూసీ నది గురించి ఎక్కడైనా చెప్పిర్రా? మూసీ నది ప్రక్షాళన చేయడం అవసరమే, మూసీ నదిలోకి వచ్చే పొల్యూషన్ని కాపాడడం అవసరమే. అసలే కేసీఆర్ కాళేశ్వరం పేరుతో 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, తెలంగాణని విధ్వంసం చేసిండు, ఫైనాన్షియల్ గ్యాంగ్ రేప్ చేసిండు అని చెప్పారు. మరి మూసీ నదికి 150,000 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి ఏ కంపెనీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది మీకు? ఒక రోజేమో ముఖ్యమంత్రి గారు 50,000 కోట్ల రూపాయలు అంటారు మూసీ నదికి, ఒక రోజేమో 75,000 కోట్లు అంటారు, ఇంకొక మంత్రి ఏమో 1,00,000 కోట్లు అంటాడు. ముఖ్యమంత్రి గారు అంటారు తూచి ఇవన్నీ కాదు, 150,000 కోట్లతో మూసీ నదిని లండన్ థేమ్స్ నది లాగా చేస్తున్నాం అన్నారు. మీకున్న సైంటిఫిక్ రిపోర్ట్ ఏంటి? దేనికైనా ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారంటే ఒక బేసు, ఒక డిస్కషను, ఒక డిబేటు. మీరు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాళేశ్వరం మీద ఇంతవరకు కేసీఆర్ బయట పెట్టలేదని తిట్టారు. మరి మూసీ నది మీద మీరు ఎందుకు పెట్టట్లే? 150,000 కోట్లు మూసీలో పోస్తే వచ్చే ఆదాయం ఏంటి? మళ్ళీ నదిని
సుందరీకరణ చేయడంలో తప్పు లేదు. నదిలోకి డ్రైనేజ్ కాకుండా పొల్యూషన్ పోకుండా ఆ నాలాలు ఆ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కరెక్ట్గా పెడితే దానికి 1,50,000 కోట్లు అవుతాయా మరి మాకు తెలియదు. రేవంత్ రెడ్డి గారు ఇంజనీర్ కాదు, నేను ఇంజనీర్ కాదు. మరి ఆ ఇంజనీర్ ఎవరో చెప్పిన ఇంజనీరు ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బయట పెట్టచ్చు. అంటే బాధ్యత లేకుండా ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అధికార పార్టీ చేసేది తప్పు, అదే అధికార పార్టీని తిట్టి మీరు అధికారంలోకి వచ్చినాక అదే తప్పులు మీరు చేస్తే ఎట్లా ఉప్పు అవుతుంది? నేనేమంటున్నా అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక 4 ప్రశ్నలు అడుగుదాం. ఫస్ట్, మీరు అధికారంలోకి రాగానే గడీలు కూలగొట్టిరు. అవును, ఇది కేసీఆర్ గారు ఇంటున్న గడీలు కూలగొట్టిరు. సూపర్ హ్యాట్స్ ఆఫ్. ఆ ఇనుప కంచెలు, సోలార్ ఫెన్సింగ్లు, అసలు ఈవెన్ అమెరికా అధ్యక్షుడింటికి కూడా అన్ని ఉండవు. రాజరికంలో కిమ్ముకు కూడా అన్ని ఉంటాయో లేవు, కానీ కేసీఆర్ గారు కూలగొట్టిరు. ప్రజలంతా చప్పట్లు కొట్టిరు. ఈయన ప్రమాణ స్వీకారం ఎల్బీ స్టేడియంలో చేయడము, అక్కడ కంచెలు కూలగొట్టడము. అబ్బా, రేవంత్ అన్న ఇంటికి ఎవరైనా పోవచ్చు, ఇంకా రేవంత్ అని అనుకున్నారు. మరి అక్కడ ఎందుకు మీరు ఉండట్లే? మరి ఒక ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి మీరు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి ప్రైవేట్ హోమ్ లో ఎందుకు ఉండాలి? అది యాక్చువల్గా ముఖ్యమంత్రి కోసం కట్టే బిల్డింగ్, అన్ని వసతులు ఉన్నాయి. మరి అక్కడ మీరు ఉండకుండా మీరు ఉంటున్న ఇంటికి పోవడానికి మాత్రం ఇప్పుడు బ్యారికేడ్లు అవుతున్నాయి. ఇప్పుడు గతంలో డిఎస్సి అభ్యర్థులు కానీ గురుకులాల అమ్మాయిలు వారం రోజులు పోయి రేవంత్ అన్న ఇంటికి పోవాలంటే కూడా చాలా కష్టమైంది. మా నిరుద్యోగులు చాలా మంది ఇబ్బంది పడ్డారు. కేసీఆర్ ఏమో గవర్నమెంట్ కట్టిన దానిలో గడీల గృహం చేసిందని మీరు అన్నారు. మరి మీ ఇంటినే మీరు ఇప్పుడు గడీల గృహంగా తీసుకోవాలి కదా. మిమ్మల్ని కలవడం అంత ఈజీగా కావట్లే. నిరుద్యోగుల వల్లనే మీరు అధికారంలోకి వచ్చారు. ఈ 8 నెలల కాలంలో కనీసం 8 నిమిషాల సమయం కూడా మీరు నిరుద్యోగులకు ఇవ్వలేదు. గురుకులాలు మహిళలు వచ్చి మీ ఇంటి ముందు కొంగు చాపి అడిగి ఏడ్చినా కూడా మీరు పట్టించుకోలేదు. సెకండ్, ఇదే అరవింద్ కుమార్. ఇప్పుడు అరవింద్ కుమార్ ఉన్నాడు. మొన్న ఒక దృశ్యం నేను మీకు పంపిస్తుంది, మీరు ఎడిటింగ్లో వేయండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మధ్యలో కూర్చుంటారు రెవెన్యూ మినిస్టర్గా. రైట్ సైడ్ అరవింద్ కుమార్ గారు కూర్చుంటారు, మధ్యలో ముఖ్యమంత్రి గారు. ఇటు లెఫ్ట్ సైడ్ రంగనాథ్ గారు కూర్చుంటారు. ఈ అరవింద్ కుమార్ గారు కుడివైపు కూర్చున్నారు. అరవింద్ కుమార్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ MOUDకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు, మున్సిపల్ డిపార్ట్మెంట్కి. ఈ ఎన్కన్వెన్షన్ అనే దాన్ని కూలగొట్టడం వెనక మున్సిపాలిటీ డిపార్ట్మెంటు పర్మిషన్ ఇవ్వలే, టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే. అయినా కూడా నాగార్జున గారు తనకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటో KTR గారిని పట్టుకోనో, KCR గారిని పట్టుకోనో, అరవింద్ కుమార్ గారిని పట్టుకుంటే అప్లై చేసుకుంటే పొద్దున్న 10 గంటలకి అరవింద్ కుమార్ ఆఫీస్కి లెటర్ వస్తే నాగార్జున గారి దగ్గర నుంచి, మధ్యాహ్నం 2 గంటలకి ఆయన అది ఎట్లుందో అట్లనే ఉంచండి, అది కూలగొట్టద్దని ఇస్తాడు. అంటే కింద లెవెల్లో ఇచ్చిన అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చిన దాన్ని కొట్టేసి ఈయన సూపర్ బాస్ కాబట్టి ఇచ్చేసిండు. మరి అరవింద్ కుమార్ గారిని అడగాలి కదా, నువ్వు ఏ బేస్ చేసుకొని నువ్వు ఇచ్చినావని. నీ పక్కనే కూర్చున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా కూర్చుంటున్నాడు హైదరాబాద్ మీటింగ్లలో. నీ రైట్ హ్యాండ్ అయిన IAS ఆఫీసర్ ఏమో గత 10 సంవత్సరాల్లో ఈ అక్రమ కట్టడాలన్నీ సక్రమం అని ఇస్తాడు. నువ్వు అధికారంలోకి వచ్చినాక లెఫ్ట్ సైడ్ ఉన్న IPS ఆఫీసర్ ఏమో అంటే ఒక IAS ఏమో నీ పర్మిషన్లు అన్ని ఇచ్చిండు 10 సంవత్సరాల్లో, ఒక IPS ఏమో ఇప్పుడు కూలగొట్టడానికి పోతున్నాడు. మరి ఎవరు లీగలు, ఎవరు ఇల్లీగలు, ఎవరు ఎక్స్ట్రా ఇల్లీగలు? ఇదే అరవింద్ కుమార్ గారు మన ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఈ టోల్ గేట్స్ ఉన్నాయి కదా, ఈ టోల్ గేట్స్ని 33 సంవత్సరాల పాటు బాంబేకి చెందిన IFRAనో ఏదో కంపెనీకి 33 సంవత్సరాల పాటు ముందే భవిష్యత్తులో టోల్ గేట్ కట్టేదానికి కూడా ఇచ్చేసారు. కొన్ని వేల కోట్ల రూపాయలు రావాల్సిన దాన్ని కొన్ని 100 కోట్లకే ఇచ్చిండు ఈయన. KTR గారు అరవింద్ కుమార్ గారు కలిసినని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కంప్లైంట్ చేశారు CBIకి, వాళ్ళందరికీ కూడా. రేవంత్ రెడ్డి గారి మీద పరువు నష్టం దావా కూడా వేసారు. మరి ఇంత కరప్టెడ్ అయిన అరవింద్ కుమార్ తప్ప మీకు ఇంకో ఆఫీసర్ దొరకలేదా? ఫస్ట్ ప్రశ్న. సెకండ్ ప్రశ్న, నవీన్ మిట్టల్ అనేటోడు భారతదేశంలోనే కోర్టులు తప్పుబట్టిన IAS అధికారి. ఏమన్నారంటే అసలు ఇలాంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండడానికి పనికిరాడు, ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేయండి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి నోటీస్ ఇచ్చింది హైకోర్టు. మరి అలాంటి KCR టైంలో నవీన్ మిట్టలు ధరణి, ఆ స్కాములు, భూముల స్కాములు తెలుసు. మరి అదే నవీన్ మిట్టలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక CCLA కమిషనర్గా ఎట్లా కొనసాగుతాడు? ధరణి కాదు, ఇది KCR కుటుంబానికి కుంకుమ భరణి. ధరణి పేరుతో కొన్ని లక్షల ఎకరాల భూములు ఆక్రమించారని ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆరోపించారు. మరి అదే నవీన్ మిట్టలు ఎట్లా కంటిన్యూ అవుతాడు? నవీన్ మిట్టలు మళ్ళా ఇదే ధరణిలో ఆయన కంచె చేను వేసినట్టు ఎవడైతే కలకత్తా అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి ఇప్పుడు వాడే వచ్చి కాపాడడానికి ట్రై చేసాడు మనీష్ ఘోష్ అనేటోడు, అక్కడ హైకోర్టు ఇన్వాల్వ్ కావడంతో వాడు దొరికింది. ఇప్పుడు మరి నవీన్ మిట్టల్ అనేటోడిని కాపాడుతున్నది అప్పుడు KTR, KCR అని మీరు చెప్పారు. మరి అప్పుడు మీరు చెప్పింది తప్ప, ఇప్పుడు మీరు చెప్తున్నది కరెక్టా? మూడవది, ఈయన ఎవరు KCR గారు ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు ఆయన సోమేష్ కుమార్ గారు. సోమేష్ కుమార్ అనే బీహార్ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందిన వ్యక్తి.
ఆయన తన కన్నా సీనియర్లు ఒక 20 మంది సీనియర్లని కన్నా జూనియర్ ఆఫీసర్, ఆయన కన్నా సీనియర్లు 10-11 మంది 12 మంది ఉన్నారు. వాళ్ళందరినీ పక్కకు పెట్టి కేసీఆర్ గారు ఈయనకి చీఫ్ సెక్రటరీ ఇచ్చిండు. ఆయన ట్రాక్ రికార్డులో 462 సార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయిండు. ఒక ఐఏఎస్ ఆఫీసరు, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాల్సిన ఒక ఐఏఎస్ ఆఫీసరు, ప్రజల సొమ్ముకి ప్రజలకి బాధ్యత ఉండాల్సిన ఆయన కోర్టులు 462 సార్లు వీడు తప్పుడు పనులు చేసిన ఆఫీసరు, వీడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేసిండు, వీడు పరిపాలనకి పనికిరాడని 462 సార్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు ఉన్నాయి. అట్లాంటి వాడిని తీసుకొచ్చి పెట్టారు గత ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఆయన మీద ఏమి యాక్షన్ తీసుకుంది? ఇది జిహెచ్ఎంసీ కమిషనర్గా సోమేష్ కుమారే ఉన్నాడు కదా, తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఆయనే ఉన్నాడు కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలలు అయినాక సోమేష్ కుమార్ గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే? అరవింద్ కుమార్ గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే? నవీన్ మిట్టల్ మీద ఎందుకు తీసుకోలే? ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్లు బీహార్ దడ్డుపాలెం బ్యాచ్ అని కేసీఆర్కి కేటీఆర్కి దగ్గర ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరినీ మీరు తిట్టిరు, ఇదే రేవంత్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఒక్క ఆఫీసర్ మీద అన్నా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలే? ఎందుకు ప్రాసిక్యూట్ చేయలే? ఈ హైదరాబాద్ నగరంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు, మహమూద్ అలీ రెవెన్యూ మంత్రిగా ఉన్నాడు. వీళ్ళిద్దరి కాలంలోనే ఎక్కువ ఆక్రమణలకు గురైనాయి. హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ కూడా కేటీఆర్ గారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రజల ఆస్తిని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేసిండు, బ్యూటిఫికేషన్ కింద దాదాపు 52 చెరువులు ఇచ్చేసిండని రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు. మరి ఆ సంస్థలకి నోటీసులు ఇచ్చిర్రా? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీస్ ఇచ్చిర్రా? రెవెన్యూ సెక్రటరీకి నోటీస్ ఇచ్చిర్రా? అదేవిధంగా రెవెన్యూ మంత్రి మహమూద్ అలీకి నోటీస్ ఇచ్చిర్రా? కేటీఆర్కి ఇచ్చిర్రా? అంటే చట్టం కొంతమందికి చుట్టమా? చట్టం ముందు అందరూ సమానమా? అదేవిధంగా పైసామే పరమాత్మహే. పైసలు ఉన్న దుర్గం చెరువులకేమో 30 రోజుల నోటీసులు, పైసలు లేని సున్నం కుంటోళ్ళకేమో రాత్రికి రాత్రి కూలగొడతారు. వాళ్ళు అన్నం తింటున్నా కూడా కూలగొడతారు, వాళ్ళ పుస్తకాలు తెచ్చుకోకుండా కూలగొడతారు, అన్నంలో కూడా మన్ను పోస్తారు. అంటే కర్రును నోడితే బర్రెనా, బడితుని నోడితే బర్రెనా, నోరును నోడితే రాజ్యమా? ఇది ఆటవిక సమాజమా, అరాచకత్వమా? ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎందుకు వచ్చింది విప్లవం? అక్కడ ప్రభుత్వాలు చేయకూడని పనులు చేస్తే నిరుద్యోగుల ఆకాంక్షలను పట్టించుకోకుండా విద్యార్థులను తొక్కేస్తే ప్రజలంతా తిరుగుబాటు చేస్తే హసీనా పారిపోయి వచ్చింది. అంటే మరి 70 సంవత్సరాల్లో మీ ప్రభుత్వాలు, మీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, మీ ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మీ రెవెన్యూ డిపార్ట్మెంటు, మీరు పంచాయతీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు మీరిచ్చిన కాగితాలు, మీరిచ్చిన పర్మిషన్లు, మా దగ్గర ట్యాక్సులు వసూలు చేసి మాకు ఇన్ని రకాల పర్మిషన్లు ఇచ్చి బంచ్ ఆఫ్ రైట్స్ ఇచ్చి రాజ్యాంగబద్ధంగా మాకు అన్ని హక్కులు ఉన్నప్పటికి కూడా మీరు ఇల్లీగల్ అని చెప్తుంటే ఇంకా ప్రజలు ఏం చేయాలి? తుపాకులు పట్టుకోవాలా, లేకపోతే బంగ్లాదేశ్ లాగా తిరుగుబాటు చేయాలా? అంటే మీరు ఏం కోరుతున్నారు ప్రజల నుంచి? మీరు చట్టబద్ధ పాలన చేస్తున్నారా? మీకు బాధ్యత ఉందా? ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో చేసిన చట్టాలు అమలు చేయాలి. చట్టసభల్లో చేసిన చట్టాల ద్వారా మేము పర్మిషన్లు తీసుకొని మీకు ట్యాక్సులు కట్టి మాకు కరెంట్ ఇవ్వండి అంటే మాకు పర్మిషన్ ఇచ్చి ట్యాక్స్ కట్టించుకున్నారు. మా ఇంటికి నల్ల నీళ్ళు ఇవ్వండి అంటే నల్ల నీళ్ళ కనెక్షన్ ఇచ్చి డబ్బులు తీసుకున్నారు. మా బిల్డింగ్కి సువేజ్ కనెక్షన్ ఇవ్వమంటే ఇచ్చారు. మా బిల్డింగ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అన్నీ తీసుకొని అప్పుడు చట్టం ఎట్లయింది? ఇప్పుడు చట్టం కాకుండా ఎట్లా? అప్పుడు చట్టబద్ధత ఉంది, అప్పుడు మాది లీగల్ అయ్యి ఇప్పుడు ఎందుకు ఇల్లీగల్ అవుతుంది? ఒక సామాన్య మానవుడి కోణంలో ఇప్పుడు నా ఇల్లు కూలగొట్టలే, మీ ఇల్లు కూలగొట్టలే, మనం టీవీలో చూసే ఇంత బాధపడుతున్నాం. ఒకవేళ మీ ఇల్లో నా ఇల్లో కూలగొట్టి మనని రోడ్డు మీద పడేసి మనని వర్షానికి వదిలిపెడితే వాళ్ళ వైపు నుంచి ఎవరు ఆలోచించాలి? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది స్వేచ్ఛ, స్వాతంత్రము, ఆత్మగౌరవం, నీళ్లు నిధులు నియామకాలు అనేది కేసీఆర్ పెట్టిన ట్యాగ్ లైన్. దానికి మించి ప్రజలకి స్వేచ్ఛ ఉండాలి, స్వాతంత్రం ఉండాలి, ఆత్మగౌరవం ఉండాలి, వనరులలో వాళ్ళకి భాగస్వామ్యం ఉండాలని 60 సంవత్సరాలు కొట్లాడి 1200 మంది పిల్లలు చచ్చిపోయి లక్షల మంది జైలుకి మాలాంటోళ్ళు 20-25 ఏళ్ళ జీవితం కోల్పోతే ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర పాలకులు, రాయలసీమ రౌడీలు, నెల్లూరు రెడ్లు, కోస్తాంధ్ర కమ్మలు తెలంగాణ వనరులను కబ్జా చేస్తున్నారు. తెలంగాణ వస్తే ఒక ఇంచు భూమి కూడా వదిలిపెట్టనని కేసీఆర్ గారు గొప్ప గొప్ప మాటలు చెప్పి తెలంగాణ రాగానే 1,00,000 నాగళ్ళతో రామోజీ ఫిలిం సిటీని దున్నుతా మొత్తం రామోజీరావు కొన్ని 4-5 ఊర్లు కబ్జా పెట్టిండు, చెరువులు కబ్జా పెట్టిండు అని చెప్పి మాట్లాడిండు. అదేవిధంగా కామినేని, మాకినేని, ఆనేని, ఈనేని, రాయపాటి, మేకపాటి అని చెప్పి చెప్పిండు. మన ఇది లగడపాటి మొత్తం ఇదేంది మన వక్ఫ్ భూములు ఆక్రమించకుండా అని చెప్పిండు. అయ్యప్ప సొసైటీ దగ్గరికి పోయి ఆగిపోయారు. అయ్యప్ప సొసైటీ ఉద్యమం అప్పుడు అక్రమము,
తర్వాత సక్రమం. సక్రమం. ఉద్యమం అప్పుడు నాగార్జున, మురళీమోహన్, మోహన్ బాబు, పద్మాలయ ఇవన్నీ అక్రమము. ఆయన బంగారు తెలంగాణ స్వర్ణయుగంలో సక్రమం. మియాపూర్ ల్యాండ్స్ ఆయన ఉద్యమం చేసినప్పుడు సక్రమం, ఇప్పుడు అక్రమం. సరే, కేసీఆర్ చెప్పింది ఒకటి చేసింది ఒకటి. బంగారు తెలంగాణ ముసుగులో బంగారు కల్వకుంట్ల కుటుంబం ఏర్పడ్డది. కేసీ రావు, కేటీ రావు, కేకే రావు, కవితారావు వీళ్ళకు ఉన్నంత కాలం ప్రజలకు ఏమీ రావు అని చెప్పి మేమంతా కొట్లాడి, సోషల్ మీడియా అంతా కొట్లాడి, నిరుద్యోగులంతా కొట్లాడి 10 సంవత్సరాల్లో కేసీఆర్ని ఇంటికి పంపించారు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, మేము సేవకులం, మేము పాలకులం కాదు, మేము మీ సేవకులం, మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా చేస్తా అని చెప్పిండు. హ్యాట్స్ ఆఫ్, గుడ్. మరి ఈ 8 నెలల కాలంలో ప్రోగ్రెస్ రిపోర్టు, ఇంకా రేవంత్ అన్నకి వయసు ఉంది, 4 సంవత్సరాల టైం ఉంది, సద్వినియోగం చేసుకోవాలని ఒక తమ్ముడుగా నేను సలహా ఇస్తున్నాను. రేవంత్ అన్న వచ్చినాక ఫస్ట్ స్వేచ్ఛ అనేది వచ్చింది. ఎవరిని రఘుని ఎత్తుకపోయినట్టో, నన్ను అరెస్ట్ చేసినట్టో, తీర్మానం మళ్ళీ అరెస్ట్ చేసినట్టో ఏ ప్రెస్ వాళ్ళని ఇప్పటివరకు అరెస్టులు చేసి కిడ్నాప్లు అయితే చేయలే. ఇప్పుడు ఆ యూట్యూబ్ టాపిక్ మళ్ళీ మాట్లాడదాం. సెకండ్, బస్సులలో మా అమ్మలు, అక్కలు, పేదోళ్ళు తిరుగుతున్నారు, హ్యాట్స్ ఆఫ్. సరే, రైతు రుణమాఫీ 100లో 50 మందికో 40 మందికో ఇచ్చిండు, దానికి హ్యాట్స్ ఆఫ్. కానీ ఈ 8 నెలల కాలంలో తెలంగాణ ప్రజలు కోరుకుంది మా అమ్మలు, అక్కలు బస్సులలో ఫ్రీగా తిరగడానికి కోసం ఉద్యమం చేయలే. కేసీఆర్ అనేటోడు తెలంగాణని చెరబట్టిండు, కొన్ని లక్షల కోట్ల ఆస్తులు ఆక్రమించుకున్నారు, వాడిని ఎప్పుడు బొక్కలో వేస్తామని ఇదే రేవంత్ రెడ్డి అడిగిండు. మరి రేవంత్ రెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారు పోయి ఆ జనవాడ ఫామ్ హౌస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షను 111 జీవో పరిధిలో ఉంది, ఇది అక్కడ అక్రమ జరగకూడని సంఘ విద్రోహ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆయన ఫిరంగి నాలానికి కబ్జా పెట్టిండు, అది బుల్కనూరు అదేదో నాలానికి కబ్జా పెట్టిండు, ఇది పూర్తిగా అక్రమ కట్టడం అని ఆయన ప్రూఫ్స్తో సహా చూపించిండు. కేటీఆర్ గారి ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసింది అనే కేసు తోటి ఆయనని ఒక ఎంపీగా ఉన్న ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలకు వచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రాగానే అక్కడి నుంచి బరబర గుంజుకపోయి 14 రోజులు అక్రమంగా జైల్లో పెట్టిండు. మరి ఈయన వచ్చి 8 నెలలు అవుతుంది కదా. ఈ 8 నెలలలో జనవాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలలే? జనవాడ ఫామ్ హౌస్ అప్పుడు కేటీఆర్ది ఎట్లయితుంది, ఇప్పుడు కేటీఆర్ది ఎట్లా కాకుండా పోతుంది? ఏదో రూపాయికారు ఒప్పందం జరుస్తాం. నేను ఏమంటున్నా, నేను అది అనట్లే. అప్పుడు కేటీఆర్ది ఏమని చెప్పిండు, నా ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసి పోలీసులు ఏమని చెప్పారు, రేవంత్ రెడ్డి గారి మీద ఏమని ఎఫ్ఐఆర్ పెట్టారు? ఒక ఐటీ శాఖ మంత్రి, ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు వ్యక్తిగత జీవితానికి భంగం కలిగింది, ఆయన ఎంత పెద్ద సెలబ్రిటీ, ఆయన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగే విధంగా ఈయన డ్రోన్ ఎగిరేసిండు. అక్కడ చూడరాని దృశ్యాలేమో చూసిర్రు. ఆ డ్రోన్ ఏం కబ్జా చేసింది, ఏం క్యాప్చర్ చేసింది? అక్కడ ఏమైనా హీరోయిన్లతో విలాసాలు జరుగుతున్నాయా, లేకపోతే గంజాయి పంట పట్టించిరా, లేకపోతే సంఘ విద్రోహ కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఆ డ్రోన్లో ఏం క్యాప్చర్ అయిందని రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిర్రు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఆ 111 జీవో పరిధిలో ఫస్ట్ కొలగొట్టాల్సింది జనవాడ ఫామ్ హౌస్. ఫస్ట్ జనవాడ ఫామ్ హౌస్ ఎవరిది? ఆ బిల్డింగ్ ఎవరి పేరు మీద ఉంది? ఎవరు ట్యాక్స్ కడుతున్నారు, ప్రాపర్టీ ట్యాక్స్? ఎవరు కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది? అది కేటీఆర్కి ఏ విధంగా సంబంధము, ఏ విధంగా సంబంధం లేదు? కేటీఆర్ నిజంగా అక్కడ ఉన్నాడా లేదా? ఉంటే ఏం చేసిండు? సెకండ్, కేటీఆర్ది కాకపోతే ఎందుకు బదనాం చేస్తున్నారు? కేటీఆర్ది అయితే ఎందుకు వదిలేస్తున్నారు? ఒక మున్సిపల్ శాఖ మంత్రి ఉండి సూపర్, నేను నా ఫామ్ హౌస్ 111 జీవో పరిధిలో ఉందా లేదా, ఎఫ్టీఎల్లో ఉందా లేదా అని సోయి లేకుండా నేను కట్టుకుంటానా? నేను ఆదర్శంగా ఉండాలి కదా. నేను 10 మందికి చదువుకున్నాడు, ఐటీ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారి కొడుకు, బాధ్యత ఉండాల్సిన ఆయన. అప్పుడేమో ఆయన ఫామ్ హౌస్ అని చెప్పి డ్రోన్ ఎగిరేస్తాడు, ఇప్పుడేమో నా ఫామ్ హౌస్ కాదంటాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు అప్పుడు దొంగ అంటాడు, మరి ఇప్పుడు ఎందుకు కొలగొట్టలేదు? ఇప్పుడు మరి హైడ్రో రంగనాథ్ గారు మా పరిధి 111 జీవోలో లేదు అంటారు. అంటే ఎవరిని పిచ్చోలని చేస్తున్నారు మీరు? అరవింద్ కుమార్ కన్ఫ్యూజ్గా ఉందంతా ఇదంతా. అంటే ఎట్లుందంటే, ఇప్పుడు మన వినేటోడు ఎరిపప్పు అయితే చెప్పేటోడు ఏదో అవుతారు అన్నట్టు. అల్టిమేట్గా ఈ ప్రజాస్వామ్యం అనే దానిలో ప్రజలు పిచ్చోళ్ళ, అంటే ప్రజలు మంచితనాన్ని, ప్రజల మంచితనాన్ని మీరు ఏది పడితే అది మాట్లాడతారా? రేవంత్ రెడ్డి గారికి ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు ఫ్యూచర్ సిటీ పేరు మీద లక్షల కోట్ల అప్పు తీసుకురమ్మని చెప్పి? మూసీ నదికి 150,000 కోట్ల అప్పు తీసుకురమ్మని ఎవరు మ్యాండేట్ ఇచ్చిర్రు? మీరు అసెంబ్లీలో డిస్కస్ చేసిర్రా, లేకపోతే మేనిఫెస్టోలో పెట్టిర్రా? మేనిఫెస్టోలో మీరు ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త వెంచర్ వేస్తున్నా అని చెప్పిర్రా? మరి ఫ్యూచర్ సిటీ కడుతున్నారు, అది ఎప్పుడు? ఇప్పుడు ఒక నగరం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? ఒక నగరంలో జనం నగరం ఒక మనిషి తలుచుకుంటే కాదు, అదొక ఎవల్యూషన్ ప్రాసెస్. ఇప్పుడు ఏదైనా ఒక కొత్త ఫ్యాక్టరీ కానీ, కొత్త ఇండస్ట్రీ కానీ, కొత్తగా ఏదైనా ఒక టెక్నాలజీ సెంటర్ వస్తే అక్కడ ఉపాధి కోసం కొన్ని వందల మంది వస్తారు. నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంది? ఇండస్ట్రీస్ పట్టుకొస్తే, ఫ్యాక్టరీస్ పట్టుకొస్తే, కొత్త ప్రాజెక్ట్స్ పట్టుకొస్తే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులు, డైరెక్ట్ ఎంప్లాయీస్, ఇండైరెక్ట్ ఎంప్లాయీస్,
దాని చుట్టూ ఒక ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది, హోటల్ ఏర్పడుతుంది, ఛాయ్ అమ్ముకునేటువంటి ఛాయ్ బజ్జీలు వేసుకునేవాడు, రకరకాల హోటల్ పెట్టుకునే ఆటోమేటిక్ నువ్వు చేయాల్సింది ఏంది, ఇండస్ట్రీ తీసుకురావాలి. వెంచర్స్ చేయొద్దు. నువ్వు గతంలో రియల్ ఎస్టేట్ లో ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ యజమాని కావచ్చు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ కావచ్చు. నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఫ్యూచర్ సిటీ అనే వెంచర్ వేస్తున్నావా, లేకపోతే పరిశ్రమలు తీసుకొస్తున్నావా? నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పకూడదు. నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఈ నిరుద్యోగులు 30 లక్షల మంది తెలంగాణలో ఉన్నారు కదా, వీళ్ళకి నేను 2 లక్షల కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇంకో 28 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగులు ఉన్నారు, ఇంకా కొత్తగా విద్యార్థులు ఉన్నారు, ఇన్ని లక్షల మంది కోసం ఇగో నేను ఈ ఇండస్ట్రీ పెడుతున్నా, ఈ ఇండస్ట్రీ తీసుకొస్తున్నా, ఐటీ ఇండస్ట్రీ ఇక్కడ పెడుతున్నా, ఫార్మా ఇండస్ట్రీ ఇక్కడ తీసుకొస్తున్నా, లాజిస్టిక్స్ ఇండస్ట్రీ ఇక్కడ తీసుకొస్తున్నా, లేకపోతే ఏరో సిటీ ఇక్కడ తీసుకొస్తున్నా, ఫార్మా ఇండస్ట్రీ ఇక్కడ తీసుకొస్తున్నా అని ఆ ఇండస్ట్రీస్కి కావాల్సిన ల్యాండ్ ఇస్తే వాళ్ళు చేసుకుంటారు. నువ్వు ఎంతసేపు ఇండస్ట్రీస్ గురించి మాట్లాడట్లే. ఫ్యూచర్ సిటీ అంటే ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా అనిపిస్తుంది. కరెక్ట్. ఇంకొకటి ఏంటి, మూసీ నదికి 1,50,000 కోట్ల రూపాయల డిపిఆర్ నువ్వు ఎందుకు బయట పెట్టట్లే? ఇప్పుడు నువ్వు లండన్ పోయి వచ్చినావు, లండన్లో థేమ్స్ నదిని చూసినావు, లండన్కున్న ఎకానమీ ఏంటి, లండన్కున్న జాగ్రఫీ ఏంటి, లండన్కున్న టోపోగ్రఫీ ఏంటి, లండన్ ఆర్థిక వ్యవస్థ ఏంటి, తలసరి ఆదాయం ఏంటి, దాన్ని బట్టి వాళ్ళు నదికి బ్యూటిఫికేషన్ కోసం వాళ్ళ ఆర్థిక పరిస్థితి బట్టి వాళ్ళు ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టవచ్చు. ఇవాళ చైనా ఎకానమీ దగ్గర కొన్ని $1 ట్రిలియన్, దగ్గర 17 చాలా పెద్ద $1 ట్రిలియన్. వాళ్ళు 3 గార్జెస్ డామ్కు పెట్టింది 1,00,000 కోట్లు. అంటే దాదాపు 800 రెట్లు భారతదేశంకున్న ఎకానమీతో, మన తెలంగాణ ఎకానమీతో పోలిస్తే 1,00,000. అట్లాంటిది కేసీఆర్ గారు 1,30,000 కోట్లు కాళేశ్వరంలో పోసిండని మనమే తిట్టినాం. నువ్వు చెప్పేటప్పుడేమో కంపారిజన్ ఏమో చైనాతో లండన్తో కంపారిజన్ చేస్తావు. మరి వాళ్ళ ప్రజల జీవన ప్రమాణాలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ ఎకనామికల్ కంఫర్ట్ కూడా చూసుకోవాలి కదా. నక్కను చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు పెట్టుకోవద్దు కదా. ఒక ఆయన గతంలో ఇదే కేసీఆర్ గారు ఏమన్నారు, హుస్సేన్ సాగర్ని బాగు చేయాలంటే ఈ హుస్సేన్ సాగర్ అనేది మొత్తం కలుషితం చేసి ఆంధ్ర పాలకులు చంద్రబాబు, ఎన్టీఆర్ వీళ్ళు గతంలో ఉన్నోళ్ళు, నేను రాగానే రూపాయి బిల్లు వేస్తే ఆ రూపాయి బిల్ల కనపడాలి, ఆ నీళ్లు చేతిలో తీసుకొని తాగిస్తే కొబ్బరి నీళ్ళ కన్నా తీయగుంటాయి, అట్లా తయారు చేస్తా అన్నాడు. మరి అవి కొబ్బరి నీళ్ళు అయినాయా, ఆ రూపాయి బిల్ల కనబడుతుందా ఏందా అనేది చెప్పాలి. గతంలో కూడా ఏదన్నా ఒక హుస్సేన్ సాగర్ లాంటి మంచినీటి చెరువుని పొలుషితం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వాలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టారు. అది జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 6,000 కోట్ల అప్పు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు జరిగింది కాదు కదా, ఎప్పటి నుంచో వస్తుంది. దాంట్లో ఎవరైనా XYZ ఎవరు అధికారంలో ఉన్నా అది పొల్యూషన్ క్లీనింగ్ చేయడం అనేది ప్రాథమిక బాధ్యత, అది కంటిన్యూస్ ప్రాసెస్. ఇక కేసీఆర్ వచ్చినాకనే ఇక్కడ చెరువులు వచ్చినాయి, రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఇక్కడ అసలు చెరువుల పరిరక్షణ జరుగుతుంది అని కాదు. నిజాం కాలం నుంచి కూడా చెరువులు, లేకులు, ఇది లేక్ సిటీ అండ్ రాక్ సిటీ. హైదరాబాద్ అంటేనే లేక్ సిటీ అండ్ రాక్ సిటీ. రాజుల కాలంలో కూడా ఒక పద్ధతి ఉంది, ఒక చట్టం ఉంది, దాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే శిక్షలు ఉన్నాయి. మీరు 70 సంవత్సరాల నాగరిక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మీ ప్రభుత్వాలు, మీ గతంలో పాలకులు చేసిన చట్టాలను మీరే గౌరవించకపోతే ప్రజలు ఎందుకు గౌరవించాలి? మీరు గత ప్రభుత్వాలు చేసిన చట్టాలని ఇల్లీగల్ అంటున్నారు, మిమ్మల్ని కూడా ఇల్లీగల్ అంటాం అంతే. మిమ్మల్ని ముఖ్యమంత్రి గుర్తించాం, మీరు మమ్మల్ని గుర్తించినప్పుడు మీ రంగనాథ్ని గుర్తించాం, మీ ముఖ్యమంత్రిని గుర్తించాం. మీరు గత ప్రభుత్వం రాజముద్ర వేసి మా దగ్గర ట్యాక్సులు వసూలు చేసిన బిల్డింగులని ఇల్లీగల్ అంటే మీరు కూడా దొంగచాటుగా 100 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లీగల్గా మీరు ఢిల్లీలో సోనియా గాంధీకి 1000 కోట్లు, రాహుల్ గాంధీకి 10,000 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారంటాం. ఏమో మరి ఏమో అనుమానం కూడా వస్తుంది. రాజముద్ర వేసి ప్రభుత్వాలే తప్పు పని చేస్తే, ప్రభుత్వాలు లీగల్ పనిని ఇంకో ప్రభుత్వం వచ్చి ఇల్లీగల్ అని పని చేస్తే వ్యక్తులు, మీకు ఇప్పుడు కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, XYZ అయినా వ్యక్తులే కదా. వ్యక్తులకు ఉండే బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. వ్యవస్థనే మీరు ఇల్లీగల్ అంటున్నారు. మొత్తం ఈ 70 సంవత్సరాల వ్యవస్థ పనికిరాని వ్యవస్థ. మరి ఇప్పుడు GHMC కమిషనర్ అమ్రపాలి డమ్మియా? మరి ఆమెకి యాక్ట్ ఉంది కదా, GHMC కమిషనర్గా ఆమెకు కూడా పవర్స్ ఉన్నాయి కదా. మరి ఆమెను ఎందుకు పీకేయండి? మొత్తం హైడ్రాని చూసుకుంటారు కదా. ఈ 33 మంది కలెక్టర్లు ఎందుకు అవలాగాల? వాళ్ళని కూడా తీసుకోండి. ఈ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటు, ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, అసలు మెయిన్ హైడ్రా ఎందుకు వచ్చింది? ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ చేయకపోవడమే కదా. ఇప్పుడు GHMC యాక్ట్ ప్రకారము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. విజిలెన్స్ అంటే ఏంటి? పర్యవేక్షణ, మానిటరింగ్ చేయడము. ఎన్ఫోర్స్మెంట్ అంటే ఇంప్లిమెంట్ చేయడము. మరి ఇన్ని సంవత్సరాలు అక్రమ కట్టడాలు కడుతుంటే లైసెన్సులు ఇచ్చింది ఎవరు? ట్యాక్స్లు వసూలు చేసింది మీరే. మరి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని బిల్డింగ్లో పర్మిషన్ ఇచ్చింది ఎవరే? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఫెయిల్ అయింది కాబట్టి ఇలా హైడ్రా వచ్చింది. ఆ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకి మీరు ఏం శిక్ష చేస్తారు?
ఎంతమంది ఆఫీసర్లను ప్రాసిక్యూట్ చేస్తారు? ఏదో నామమాత్రం ఒక ముగ్గురు నలుగురు కొంచెం ఏదో కేసులు వేసి పెట్టారని చెప్పారు, కానీ అసలైన అధికారులు ఎవరు మీరు అన్నట్టుగా ఇందాక అటుపక్కన ఇటు పక్కన కూర్చోబెట్టుకున్నారు, కానీ ఎవరు కూడా ఎవరు చేశారు ఏంటనేది ఒక పారదర్శకతంగా ఒక రకంగా దాన్ని ఒక లిస్ట్ అవుట్ చేసి చేయట్లేదు. మీకు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఒక డైరెక్టర్గా HMDAలో ఉన్న ఆయన బాలకృష్ణ అనేటాన్ని పట్టుకున్నారు ఏసీబీ. వాడి ఇంట్లో 100 కోట్ల రూపాయల క్యాష్ దొరికింది, 84 ఆస్తులు దొరికినాయి, దాదాపు ఒక 1000 నుంచి 2000 కోట్ల ప్రాపర్టీ అని చెప్పారు. మొత్తం 3 రోజులు బాలకృష్ణ తిమింగలమా సొరచేపన అని చెప్పారు. వాడిని పట్టుకొని గట్టిగా అడిగితే నాదేముంది సార్, నేను 1% వాడిని, 10% 100% వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు చేతనైతే అరవింద్ కుమార్ని కేటీఆర్ గారిని పట్టుకోండి అన్నాడు. లంచం ఇచ్చినోడు లంచం తీసుకున్నాడు ఇద్దరు తప్పే కదా. ఎవడో వాడి బిల్డింగ్ అక్రమం కోసము బాలసుబ్రహ్మణ్యం, వాడి పేరేం పేరు బాలసుబ్రహ్మణ్యం తోడికి లంచం ఇస్తే వాడు 1% తీసుకొని 90% మిగతా పెద్దోళ్ళకి ఇచ్చిండు. మరి బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి ఏసీబీ పట్టుకుంది, వాడిని ఇచ్చింది. మరి అంతటితో తీగ లాగితే డొంక కదలాలి కదా. ఇప్పుడు కలకత్తాలో ఒక అమ్మాయిని, మెడికో డాక్టర్ని, అభయ అనే అమ్మాయిని రేప్ చేస్తే అది రేపు వరకే ఆగిపోలే. దాని వెనకాల ఆ హాస్పిటల్లో బ్లూ ఫిలింలు తీస్తున్నారు, అమ్ముకుంటున్నారు అనే స్కామ్ బయటకు వచ్చింది. అక్రమ అవయవాలు, శవాల అవయవాలు కూడా అమ్ముకుంటున్నారని తెలిసింది. అక్రమ అవయవాల దోపిడీ బయటకు వచ్చింది. అదేవిధంగా మమతా గవర్నమెంట్ ప్రభుత్వంలో హెల్త్ డిపార్ట్మెంట్ ఆమె దగ్గరే ఉంది, హోమ్ డిపార్ట్మెంట్ ఆమె దగ్గరే ఉంది. ఈ వాడి పడేసిన సిరంజీలు, గ్లౌజులు, డేట్లు ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్లని మళ్ళీ రీసైక్లింగ్ చేస్తున్నారు. 100 కోట్ల స్కామ్ అనేది బయటకు వచ్చింది. ఒక మెడికో డాక్టర్ గ్యాంగ్ రేపుని గట్టిగా పట్టుకుంటే మొత్తం ఇలా బెంగాల్ గవర్నమెంట్ పడిపోయే పరిస్థితిలో అసలు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇంత అవినీతి ఉందా, ఇంత మాఫియా ఉందా, మనుషుల శవాలని పీక తింటున్నారా, చచ్చిపోయిన శవాలతోటి బ్లూ ఫిల్మ్లు తీస్తున్నారా అనేవి బయటకు వచ్చినాయి. అది ఇంకా ఈ 30 రోజుల్లో బయటకు వచ్చిన విషయాలు. మరి బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి పట్టుకుంటే అరవింద్ కుమార్ వస్తాడు, అరవింద్ కుమార్ని పట్టుకుంటే కేటీఆర్ వస్తాడు, కేటీఆర్ని పట్టుకుంటే కేసీఆర్ వస్తాడు. మరి ఎందుకు పట్టుకోవట్లే అంటే, ఇప్పుడు ఒక ఆయనదేమో ఆయన అబద్ధం చెప్పకపోతే బతకలేడు, ఆయన నిజం చెప్తే చచ్చిపోతాడు ఒక పాలకుడు. ఒక పాలకుడేమో మ్యానిపులేట్ బ్లాక్మెయిల్ చేయకపోతే చచ్చిపోతాడు. మీ ట్రాక్ రికార్డ్స్ ఎట్లున్నాయంటే, మీరు ఏం చేసినా కూడా మీ ట్రాక్ రికార్డు. గతంలో ఒక పాలకుడిని మనం పాస్పోర్ట్ బ్రోకర్ దగ్గర నుంచి రకరకాలు చెప్పినాం, ఆయన ఏది చెప్పినా అబద్ధమే, గిన్నీస్ బుక్ రికార్డు నుంచి పోయింది అంటారు. ఒక పాలకుడేమో ఆయన మొత్తం ట్రాక్ రికార్డ్ అంతా మ్యానిపులేషన్, బ్లాక్మెయిల్. నేను అన్నట్లే ఇది ప్రజలు సోషల్ మీడియా అంటున్నారు. కాబట్టి రేవంత్ అన్నకి ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, అన్న మీరు గొంగట్లో కూర్చొని ఎంటికలు ఎరుకోకండి, గొంగట్లోంచి బయటకు రండి. గొంగట్లోంచి బయటకు రావాలంటే ఫస్ట్ మై హోమ్ ఓడు ఒక్క భూమి కూడా కబ్జా చేయలేదా, మై హోమ్ కన్స్ట్రక్షన్స్ మొత్తం లీగలేనా, ఆయన ఎక్కడ చెరువును కబ్జా చేయలే, నాలాని మూసేయలే, పార్కును మూసేయలే, ఏ గవర్నమెంట్ భూమిని మూసేయలేదు. మరి ఎందుకు ఇదే 10 సంవత్సరాలు ఇదే పార్టీలు, ఇదే రాజకీయ ప్రతిపక్ష పార్టీలు మై హోమ్ ఓడు కబ్జా అని అన్నారు? ఆయన జోలికి వెళ్తారు, దాని మాటే లేదు. మై హోమ్ ఓడు మీరు మీ గవర్నమెంట్ గతంలో మేము మై హోమ్ ఆయన రామేశ్వరరావు గారు మీద అనవసరమైన ఆరోపణలు చేసినాం, ఇప్పుడు ఆయనకి క్లీన్ సర్టిఫికేట్ ఇస్తున్నాం, ఆయన 100% లీగల్ అని మీరు చెప్పగలుగుతారా? సెకండ్, మెగా కృష్ణారెడ్డి ఇదే ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు, ఇదే రాజకీయ పార్టీలు మొత్తం తెలంగాణ మొత్తం మెగా కృష్ణారెడ్డి మెగా వెంచర్ అయిపోయింది. తెలంగాణ మై హోమ్ అయింది, మై హోమ్ తెలంగాణ మొత్తం ఆయన హోమ్ అయిందని ఆరోపించారు. మెగా కృష్ణారెడ్డికి మెగా వెంచర్ అయిపోయింది. కేసీఆర్ తీసుకునేది 6%, 10% అయితే మెగా కృష్ణారెడ్డి 30%, 40% అని చెప్పారు. మరి మెగా కృష్ణారెడ్డి ఎటువంటి గవర్నమెంట్ భూములు ఆక్రమించలేదు, ఎటువంటి పార్కులు కబ్జా చేయలేదు, ఎటువంటి చెరువులు కబ్జా చేయలేదు, ఎటువంటి నాలాలు కబ్జా చేయలేదు, ఎటువంటి కుంటలు కబ్జా చేయలేదు, సర్టిఫికేట్ ఇవ్వగలుగుతారా? మై హోమ్ మెగా కృష్ణారెడ్డి. ఇది అయిపోయినాక ఇప్పుడు నాగార్జున ఒక్కడినే కొట్టిరు కదా, హ్యాట్స్ ఆఫ్. నాగార్జున 10,000 కోట్ల ఆస్తున్న బిగ్ బాస్నే కొట్టిరు కదా. మరి పద్మాలయ స్టూడియోస్ లీగలా, జయబేరి ఫుల్ లీగలా? ఇక సినిమా ఇండస్ట్రీలో కానీ, సెలబ్రిటీలో కానీ, మంత్రుల్లో కానీ, ఎమ్మెల్యేలో కానీ ఎవరు కబ్జా చేయలేదని క్లీన్ సర్టిఫికేట్ ఇస్తారా మీరు? ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎక్కడైనా మార్పు ఎక్కడి నుంచి మొదలు కావాలి? యథా రాజా తదా ప్రజ. మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రికి సన్నిహిత బంధువులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరూ అక్రమం ఉంటే మేము కూలగొడతాం. అక్కడ నుంచి స్టార్ట్ అయితే సమాజం మొత్తం రేవంత్ అన్న జిందాబాద్ అంటాం కదా. గత నెల రోజుల క్రితం రేవంత్ అన్నకున్న సపోర్ట్ కాస్త, రంగనాథ్ జయహో అన్నలు కాస్త ఈ నెల రోజుల్లో ఇన్ని రకాల ప్రశ్నలు మనకు ఎందుకు వస్తున్నాయంటే, చట్టబద్ధ పాలన, చట్టం
అంటే ఎక్కడ తయారవుతుంది, ఇది అసెంబ్లీలో ఎందుకు తయారు కాలే చట్టంగా, ఎందుకు ఒక గవర్నమెంట్ ఆర్డర్గా తీసుకొచ్చిర్రు, దీనికి ఒక జీవో ఎందుకు తీసుకురాలేదు? జియో తీసుకురావడం, జియో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి, మీరు రంగనాథ్, నీకు ఒక ఆర్డర్ ఇస్తా, పోయి కొట్టేస్తావు, ఒక ఆదేశం. కానీ చట్టం అంటే నేను తప్పు, నేను ముఖ్యమంత్రి ఉండి కూడా చట్టం ఉందనుకో, సారీ సార్ చట్టం ప్రకారం. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు ఫాలో అవుతారు? చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తారు. ముఖ్యమంత్రి ఏది చెప్తే అది చేయడం కాదు కదా, వాళ్ళే ముఖ్యమంత్రి ఇంట్లో జీతగాలు కాదు కదా. ఒక చట్టం ఉంటే రంగనాథ్ గారు కూడా సారీ సార్ నేను ఇట్లా చేయలేను, ఆ పలానా బిల్డింగ్ నేను కూలగొడతాను, ఈ బిల్డింగ్ కూలగొడతా, ఒక పద్ధతి ఉంటుంది. అసలు చట్టం లేకుండా నువ్వు తీసుకొస్తే మరి దీని వెనకాల ఏమన్నా చెడు ఉద్దేశం ఉందా, దురుద్దేశం ఉందా, లేకపోతే మంచి ఉద్దేశం ఉందా? సరే, మార్పుని స్వాగతించాల్సిందే. కొత్త ఒక వింత, పాత ఒక రోత. మనకి ఇప్పుడు ఏమైందంటే హంగామా, హైప్, హడావుడి. ఇప్పుడు మొత్తం ఎట్లయిపోయిందంటే సూపర్ మ్యాన్ ఇమేజ్. మొత్తం భారతదేశంలో ఏది జరిగినా ఇక మోడీ సూపర్ మ్యాన్, మంచి అయినా చెడైనా. ఉత్తరప్రదేశ్లో ఏది జరిగినా యోగి సూపర్ మ్యాన్. అక్కడ పాలన, చట్టబద్ధత, ప్రజాస్వామ్యము, చట్టాలు ఏం పట్టించుకోరు. ఇక షేకింగ్ న్యూస్లు, బ్రేకింగ్ న్యూస్లు, డాన్సింగ్ న్యూస్లు, టీఆర్పీ రేటింగ్స్లు. ఈ మాయలో పడి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ సెలబ్రిటీ హోదా కోరుకుంటూ, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, పాలకులు చట్టబద్ధంగా ఏం చెప్తే అది చేయాలి, చట్ట ప్రకారం చేయకపోతే చేయద్దని. వీళ్ళు కూడా ఈ పబ్లిసిటీ స్టంట్లో పడి, ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ పబ్లిసిటీ పడి ఈ సైకో ఫ్యాన్సీ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఇది ఇక్కడనే కాదు. మొత్తం అమెరికా అంటే బైడెను, లేకపోతే అంతకుముందు ఆయన ఒబామా, ఆ తర్వాత వచ్చిన ట్రంప్. రష్యా అంటే పుతిను, ఇంకా ఒకడే వన్ మ్యాన్ హీరో. భారతదేశం అంటే మోడీ. ముఖ్యమంత్రి గతంలో అంటే కేసీఆర్ ఏది చెప్తే అదే చట్టం. కేసీఆర్ తప్పు చెప్పినా కరెక్టే, కరెక్ట్ చెప్పినా తప్పే. అంటే ఈ సైకో ఫ్యాన్సీ సిస్టమ్ అనేది ప్రభుత్వాలు పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన చోట వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థ ఇంపార్టెంట్. వ్యవస్థలని డామినేట్ చేస్తే వ్యక్తుల సైకో ఫ్యాన్సీ అనేది అది సమాజానికి కీడు. కొన్ని రోజులు హడావుడి సూపర్ మ్యాన్ ఇమోజెస్ తప్ప, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చప్పట్లు కొట్టినట్లే రేపు పొద్దున అమనా బుద్ధులు తిడతారు. ఇప్పుడు రంగనాథ్ గారిని సూపర్ కాప్ అన్నోళ్ళే రేపు పొద్దున నువ్వు చదువుకున్నావు, ఐఏఎస్ ఆఫీసర్, ఆయన చెప్తే నీకెట్లా బుద్ధి లేదా, ఐపీఎస్ ఆఫీసర్ అంటారు. కాబట్టి ఈ మీడియా మాయలో పడితే పర్సెప్షన్ మేనేజ్మెంట్ మీద గవర్నమెంట్ నడవకూడదు. చట్ట ప్రకారం, రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారమే నడవాలని కోరుకుంటూ ఇప్పటికైనా మేము రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఈ 8 నెలల కాలంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేయండి. మీరు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావో, ప్రణీత్ రావో, సిఐలో ఆఫీసర్లు, ప్రభాకర్ రావు 8 నెలల నుంచి అక్కడే దాక్కున్నాడు. మరి ప్రభాకర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కన్నా, భారతదేశ చట్టాల కన్నా పవర్ఫుల్లా? ఆయన ఎందుకు రావట్లే? అదేవిధంగా విద్యుత్, రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఆయన విద్యుత్ ప్రభాకర్ రావు, ఆయన కూడా ప్రభాకర్ రావు అనుకుంటా, పెద్ద మనిషి. ఆయనేమో ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ కేసీఆర్ బంధువు. ఈ ప్రభాకర్ రావు గారు ట్రాన్స్కో జెన్కో సిఎండి ఉన్నాడు కదా, ఆయన తీసుకొచ్చి ప్రవేశపెట్టండి, ఆయన రమ్మంటే రావట్లేదంటే ముఖ్యమంత్రి గారు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు, రేపు నెక్స్ట్ మీటింగ్కి ఆయన రావాల్సిందే అని. మరి ఇంతవరకు 8 నెలల్లో ఈ విద్యుత్ సంస్థలకు చెందిన ప్రభాకర్ రావు గారు ముఖ్యమంత్రి దగ్గర కలిసిండా? ఆయన ఏమైనా సంజాయిషి ఇచ్చిండా? ఆయన తప్పు జరిగిందని ఒప్పుకున్నాడా? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందో తెలియదు, గొర్రెల స్కామ్ ఏమైందో తెలియదు, కాళేశ్వరం మేడిగడ్డ అన్నారు. మరి అన్నారం సుందిల్లా కరెక్టేనా? మేడిగడ్డలో 2 క్రాక్స్ వచ్చినాయి, అది ఓకే, అది బాగా హైలైట్ చేశారు. మరి అన్నారం సుందిలలో మెగా కృష్ణారెడ్డి నీళ్ళల్లో ముంచింది కదా, మరి దానికి ఏమైంది? అంటే 8 నెలల కాలంలో ఒక్కొక్క ఇష్యూని ఒక్కొక్క దగ్గర హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక 2 నెలలు ఫోన్ ట్యాపింగ్ కేసు, ఒక 2 నెలలు కాళేశ్వరము మేడిగడ్డ, ఒక 2 నెలలు గొర్రెల స్కాము, ఈ మధ్యలో ఎలక్షన్స్. ఇప్పుడు హైడ్రా కంటిన్యూ కావాలి, దానికి చట్టం ఏర్పాటు చేయాలి, అసెంబ్లీలో డిస్కషన్ జరగాలి, దానికి ఒక చట్టబద్ధ పాలన చేయాలి. మరి హైదరాబాద్కి ఎందుకు పరిమితం కావాలి? 111 జీవోకి ఎందుకు పోకూడదు? హైడ్రా లాంటి సంస్థలు, వరంగల్కి వరదలు వచ్చినాయి మొన్న, అడుగుతున్నారు, జనం అంతా అడుగుతున్నారు, ఇప్పుడు జిల్లాలు కూడా విస్తరింపజేస్తామని చెప్పేసి. అట్లాగా సార్, ఇప్పుడే కొత్తగా మనము రాజరికం నుంచి ప్రజాస్వామ్యంలోకి వచ్చినామా? ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడ్డదా? 33 జిల్లా కలెక్టర్లు ఉన్నారు, గ్రామంలో గ్రామ విఆర్ఓ ఉన్నాడు, విఏఓ ఉన్నారు, గ్రామంలో 39 రకాల రికార్డులు ఉంటాయి. ఏది చెరువు భూమి, ఏది కుంట, ఏది శ్మశానము, ఏది అసైన్డ్ భూమి, ఏది అన్ని ఉంటాయి కదా. గ్రామంలో విలేజ్ లెవెల్లో జరిగేటి కదా, గ్రామంలో కాకపోతే మండల లెవెల్లో ఉంటుంది. తహసీల్దార్ ఉంటాడు, ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టరు. మరి వీళ్ళంతా పనికిరాని అవలగల్లా? అంటే వ్యవస్థలు మొత్తం కుప్పగున్నాయా? అంటే ఇప్పుడే కొత్తగా మనం గవర్నమెంట్ కనుక్కొని రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కొత్తగా చట్టాలు ఏమైనా తయారవుతున్నాయా? అంటే ప్రతి పాలకుడు తన ముద్ర కోసం,
ఇప్పుడు మా చిన్నప్పుడు కొత్తగూడెంలో మా నైనింగ్ లేను, రుద్రంపూరు, రామవరము ఉమెన్స్ కాలేజ్ ఉండేది, సింగరేణి ఉమెన్స్ కాలేజ్. అక్కడ రవీందర్ రెడ్డి అని ఒక ఎస్ఐ, కొంచెం బక్కపలచగా ఉండేటోడు. అంతకుముందున్న పాషానో ఏదో ఎస్ఐ ఉండే, ఆయన గట్టిగా కొట్టేటోడు, బాగా పేరుంది. అయితే రవీందర్ రెడ్డి గారు కొత్త ఎస్ఐ వచ్చినాక ఆయన బుల్లెట్ మీద కూర్చుంటేనే పక్కన ఉండేటోడు. ఆయన ఎవరు అప్పుడు ఎస్ఐ అంటే మంచి ఫిజికల్ 20-30 years బ్యాక్ ఎస్ఐ అంటే పవర్ఫుల్ కదా. ఈయనేమో బక్కగా ఉండేటోడు, కొంచెం బక్కపలచగా ఉండేటోడు. ఆయన ఫిజికల్గా ఫిట్ ఉన్నా కూడా చూడడానికి అట్లా అనిపించేటోడు. ఆయన బుల్లెట్ మీద కూర్చుంటే ఆయన గాల్లో ఎగిరిపోయేటట్టు ఉండేటోడు. మరి ఆయనకి ఎట్లా ఎస్ఐ ఉద్యోగం వచ్చిందో మనకు తెలియదు. ఆయన ఏం చేసిండు, ఎవ్వరు పట్టించుకోవట్లేదని చెప్పి ఆ ఉమెన్స్ కాలేజ్ దగ్గర మారువేషంలో ఉండి ఈ అమ్మాయిలను ఏడిపించేటోళ్ళని పట్టుకొని బట్టలు ఇప్పి డ్రాయర్ మీద కొట్టుకుంటూ తీసుకుపోయిండు. పెద్ద పెద్ద రౌడీ. ఇంకా అప్పటి నుంచి రవీందర్ రెడ్డి ఎస్ఐ అంటే పవర్ఫుల్. మాకు సింగరేణి ఉమెన్స్ కాలేజ్, సింగరేణి ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర. అక్కడ ఏం చేసిందంటే ఈయననే పట్టుకొని మఫ్టీలో పట్టుకొని ఇక అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ దాకా, పోస్ట్ ఆఫీస్ దగ్గర పోలీస్ స్టేషన్ దాకా బట్టలు ఇప్పి డ్రాయర్ మీద అమ్మ ఎవరైనా అంటే రవీందర్ రెడ్డి. అప్పటి నుంచి రవీందర్ రెడ్డి అనే ఎస్ఐ పాపులర్ అయ్యిండు. మరి ఇప్పుడు కేసీఆర్ గతంలో మిషన్ భగీరథ ఆయననే, మిషన్ కాకతీయ ఆయననే, నదులకి నడక నేర్పింది ఆయనే, మోటార్లకి ఈత నేర్పింది ఆయననే. అంతకుముందు బతుకమ్మ కనిపెట్టింది వాళ్ళే. అంతకుముందు ఏం లేవు, అంతకుముందు నీళ్లు తాగలే, ఇక్కడ సన్న బియ్యం పండలేదు. అపర భగీరథుడు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాల్ దాకరే కేసీఆర్ అయ్యిండు. ఆయన అధికారం దిగిపోయినాక ఆయన చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి. ఆయన ఉన్నప్పుడు బయటకు రాలే. ఇప్పుడు మా పల్లెటూరులో ఒక సామెత ఉంటుంది, బర్రె చచ్చినాక పాడి బయటపడుతుందని. అంతేగా మరి. ఇప్పుడు బర్రె ఉన్నప్పుడు నీ బర్రె ఎన్ని పాలు ఇస్తుందంటే వాళ్ళు ఏం చేస్తారు, 2 లీటర్లే 3 లీటర్లే అని చెప్తారు. బర్రె చచ్చిపోయినాక ఏడుస్తూ ఉంటారు, పొద్దున 4 లీటర్లు ఇచ్చేది, సాయంత్రం 4 లీటర్లు ఇచ్చేది, ఎంత మంచి బర్రె ఇది అన్నట్టు. ఇప్పుడు కేసీఆర్ గారు అప్పుడు జాతిపిత, బాల్ ఠాకరే, తెలంగాణ గాంధీ, ఇప్పుడు కచరా అయిపోయింది. ఎందుకంటే ఆయన చేసిన స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి. అధికారం ఉన్నప్పుడు అధికారంలో కనకపు సింహాసనంపై శునకమును కూర్చోబెట్టినా కూడా అది గొప్పగానే కనబడుతుంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇప్పుడు హైడ్రా తెచ్చిండు, హ్యాట్స్ ఆఫ్. నా కోరిక ఏంటంటే ఇది జీబ్రా కావద్దు, కోబ్రా కావద్దు. కోబ్రా అయితే సామాన్యులను కాటేస్తుంది, జీబ్రా అయితే కొంతమందిని ముట్టుకొని మరకంటించుకొని, కొంతమందిని ముట్టుకోకపోతే జీబ్రా ఎట్లుంటది, నల్ల మరకలు, తెల్ల మరకలు. కొంతమందికి ఏమో ఒక న్యాయము, కొంతమందికి ఇంకొక న్యాయం చేస్తే అది జీబ్రా అవుతుంది. హైడ్రా చేయాల్సింది ఎసెట్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్. ఒక అనుకోని ప్రకృతి వైపరీత్యం జరిగితే ఇమీడియట్గా డిజాస్టర్ రెస్పాన్స్, ఇది హైదరాబాద్కే కాదు తెలంగాణ మొత్తానికి డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఉండాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ప్రతిసారి మనం నేషనల్ NDRA బృందాల మీద ఆధారపడద్దు. ఇప్పుడు ఖమ్మంకి వరదలు వచ్చినాయి, మరి ఖమ్మం సముద్రంలో ఉందా, సముద్రం ఖమ్మంలోకి వచ్చిందా, మున్నేరులో ఇల్లు కట్టుకున్నారా, మున్నేరులోకి వీళ్ళు పోయిర్రా, వరంగల్కి వరదలు వచ్చినాయి మన స్వర్ణయుగంలో. ఇప్పుడు మరి ప్రజాయుగంలో ఖమ్మం, మాది ఖమ్మమే, మా ఖమ్మంలో మరి 50 సంవత్సరాల్లో రానంత వరదలు వచ్చినాయి. నేను చూడలే. లకారం చెరువు 113 ఎకరాలు కాస్త 20 ఎకరాలు 30 ఎకరాలు అజయ్ గారు. మరి లకారం చెరువును మింగిన లఫంగి గాళ్ళ మీద రేవంత్ రెడ్డి గారు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? మొన్న పోయొచ్చారు కదా, మాట్లాడారు. లకారం చెరువును మింగిన లఫంగి గాళ్ళు, లంగగాళ్ళు ఉన్నారు. అది ఖమ్మంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. మరి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? 3 మంత్రులు ఉన్నారు. మరి 3 మంత్రులు ఉన్నా కూడా మా బ్యాడ్లకి ఏంటంటే పక్కనున్న విజయవాడ ఖమ్మంకి 60-80 కిలోమీటర్లే. అక్కడ వాతావరణము ఇక్కడ వాతావరణం సేమే ఉంది. ఆ రోజు అక్కడేమో హెలికాప్టర్లు 6 ఎగిరినాయి, ఇక్కడేమో ఒక్క హెలికాప్టర్ కూడా రాలేదు. మా బ్యాడ్లకి ఏంటంటే 3 మంత్రులు ఉన్నారు. పాపం వాళ్ళు డాబా మీద ఎక్కి 13 గంటలు, పొద్దున 7 గంటలకు 8 గంటలకు డాబా ఎక్కితే మధ్యాహ్నం 2 గంటలకు కొట్టుకుపోయారు. అంటే దాదాపు 10 గంటల పాటు. ఇంకొకళ్ళు ఆ ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీద 8-9 గంటలకు వెళ్తే రాత్రి 10 గంటల వరకు 14 గంటలు ఉన్నారు. మరి వాళ్ళకి పక్కన ఉన్న వాతావరణ శాఖ మరి ఆ రోజు రిపోర్టు హైదరాబాద్లో ఎట్లుంది, ఖమ్మంలో ఎట్లుంది, విజయవాడలో ఎట్లుంది అనేది సైంటిఫిక్ రిపోర్ట్ బయటకు తీయాలి. ఎందుకంటే ఆరోపణలు వస్తున్నాయి. మరి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ లెటర్ రాస్తే 7 NDRF బృందాలు, బోట్స్, వీళ్ళకి కావాల్సిన అత్యవసర సామాగ్రి, 2 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు కూడా అకింపేట దుండిగల్ ఎయిర్పోర్ట్లో పెట్టారని చెప్పారు. మరి అకింపేట దుండిగల్ అక్కడ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఉన్న స్పెషల్ హెలికాప్టర్లు మరి ఎక్కడికి పోయినాయి, ఎక్కడికి వచ్చినాయి? అవి మొన్న రిటర్న్ వస్తూ ఎక్కడో నల్గొండ జిల్లాలో రిపేర్కి ఆగిపోయినాయి. అవి నిజంగా వాతావరణం బాగాలేకపోయినాయా, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్టు ఇక్కడ హెలికాప్టర్లు ఏమన్నా ఆంధ్రాకు పోయినాయా? అక్కడేమో 6-8 హెలికాప్టర్లు తిరిగినాయి, వాళ్ళు రెస్పాన్స్ అయినట్టు. మరి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి పట్టించుకోలేదా? ఓన్లీ ఆంధ్ర మీదనే చూపించిందా? ఇది కేంద్ర ప్రభుత్వం తప్ప, రాష్ట్ర ప్రభుత్వం తప్ప, లేకపోతే నిజంగానే వాతావరణం తప్ప? సరే హెలికాప్టర్ రాలేదు, కనీసం డ్రోన్లు
ఇప్పుడు ఎవరైతే ఆ బ్రిడ్జి మీద 15 గంటలు చిక్కుకున్న వాళ్ళు ఉన్నారు 9 మంది, మరి కలెక్టర్ ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు, వ్యవస్థ ఉంది కదా, కనీసం ఒక డ్రోన్లు పంపించలేకపోయారా? ఇలా డ్రోన్లు అనేది ప్రతి పల్లెటూరులో కూడా కెమెరాలు షూటింగ్ చేసుకునే వ్యవసాయమే చేస్తున్నారు. రైతులు చేసుకునే వాళ్ళకి పిచికారీ మందుల కోసం ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్న ప్రతి దగ్గర కూడా వైరాలో కృషి విజ్ఞాన కేంద్రం ఉంది, అగ్రికల్చర్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి, అశ్వరావుపేటలో ఉంది, అక్కడ డ్రోన్స్ ఉన్నాయి, పెద్ద డ్రోన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు చావు బతుకుల్లో ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులు 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు చందాలు వేసుకొని పక్క ఊరు నుంచి అక్కడక్కడ 2-3 డ్రోన్లు తెచ్చి వాళ్ళకి ఆహార సౌకర్యాలు జాకెట్లు పంపించారట. మరి ప్రభుత్వ యంత్రాంగం కనీసం జాకెట్లు కూడా పంపించలేకపోయారా? వాళ్ళకి డ్రోన్లు కూడా పంపించలేకపోయారా? ఫుడ్ కూడా పంపించలేకపోయారా? మరి దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే 70 సంవత్సరాల తర్వాత నాగరిక సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి అద్భుతమైన టెక్నాలజీ అని సెమినార్లు పెడుతూ చిన్న వర్షం వచ్చి వరద పొంగితే అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడానికి ఎన్డీఆర్ఎఫ్ సిస్టమ్ ఉంది మనకి. ఎన్ఎస్ఎస్లో ఎన్సీసీలో వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు ఎట్లా అనేది ప్రతి కాలేజీలో ట్రైనింగ్ ఉంటుంది. ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ ఉద్దేశమే అది. దీని మీద నేను ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ అడుగుతున్నాను. ఎందుకంటే వీళ్ళేమో వాతావరణం బాగాలేదంటున్నారు, వాళ్ళేమో ప్రతిపక్ష పార్టీలు సెంట్రల్ గవర్నమెంట్ పంపించినాం, మేము హెలికాప్టర్లు పంపించినాం, 1500 కోట్ల డబ్బులు ఇచ్చినాం, బోట్లు ఇచ్చినాం, అయినా కూడా వీళ్ళు వాడుకోలేదు అంటున్నారు. ఇది రాజకీయ కోణంలో చూడట్లే. బాధ్యత రాహిత్యం కనుక ఉంటే మా ఖమ్మంలో మున్నేరుకు వరదలు వచ్చి దాదాపు 27 మంది చచ్చిపోయారు. మీరు ఓన్లీ ఆ బిల్డింగ్ పాలేరు వాళ్ళిద్దరు లేకపోతే ఈ 9 మంది గురించే చూస్తున్నారు. 27 మంది ఉన్నారు, ఇంకా గుర్తు తెలియని మొత్తం ఖమ్మం మహబాద్ కానీ ఖమ్మం చుట్టుపక్కల వరదల కాలంలో 27 డెడ్ బాడీస్ వచ్చినాయి. వరదల కాలంలో మీరు పేపర్లో వచ్చిన రిపోర్టు ఏ ఊర్లో ఎవరెవరు చచ్చిపోయారు అనేది. సైంటిస్ట్ అన్న అమ్మాయి కూడా మరి అమ్మాయి పాపం సైంటిస్టు. వీళ్ళకి వాతావరణ శాఖ ఉంటుంది, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీస్ యంత్రాంగం ఉంటుంది, రెవెన్యూ వ్యవస్థ ఉంటుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. పైన వరదలు పడుతున్నాయి, అకాల వర్షాలు వచ్చినాయి, మరి ఇక్కడ కల్వర్ట్ ఉంది, ఇక్కడ బ్రిడ్జి ఉంది, ఇక్కడ ప్రవాహం వేగం ఎక్కువ ఉంటుందని చెప్పి కనీసం ఒక పోలీసులన్నా పెట్టాలి కదా, అక్కడ రాకపోకలు నిర్ణయించాలి కదా. ఒక యంగ్ సైంటిస్టు ఆ అమ్మాయి చనిపోయింది, ఎందుకు చనిపోయిందో కూడా ఆమెకు తెలియదు. రోడ్డు మీద వెళ్తూ చనిపోతే మరి ఇది ప్రభుత్వ బాధ్యత రాహిత్యమా కాదా? ఇప్పుడు అనుకోకుండా వరదలు వస్తాయి, మానవ ప్రయత్నం చేయాలి. ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు కనీసం 2 గంటలు వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఎవరు కాపాడే వ్యవస్థ, అసలు ఎవరు రెస్పాన్స్ ఇచ్చారు? వాళ్ళ శవం కూడా, వాళ్ళ నాన్నగారి శవము వీళ్ళు వాళ్ళ చుట్టాలు ఎత్తుక్కొని తెచ్చుకున్నారు, ప్రభుత్వ అధికారులు తెచ్చుకోలే. అంటే దీన్ని బట్టి మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని తిట్టడం ఈజీ, అదే ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చినాక మీరెంత బాధ్యతగా ఉన్నారు? మరి తుమ్మల నాగేశ్వరరావు గారు రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేయాలి కదా హెలికాప్టర్ పంపేయమని, లేదా అమిత్ షా గారికి ఫోన్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఫోన్ చేశారు? ఇప్పుడు ఒక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన రాష్ట్రానికి మంత్రి, ఆయన హెలికాప్టర్ పంపేయమని ఎవరికి ఫోన్ చేయాలి? ఫస్ట్ ముఖ్యమంత్రికి ఫోన్ చేయాలి, లేకపోతే అమిత్ షా గారికి ఫోన్ చేయాలి. ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారికో లేకపోతే మిలిటరీ ఆఫీసర్స్కో వాళ్ళు ఫోన్ చేస్తారు, డైరెక్ట్ మిలిటరీకి వీళ్ళు ఫోన్ చేయలేరు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు అందుబాటులో లేరు ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారికి. తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళకి ఫోన్ చేసిన వేస్ట్, వీళ్ళు ఉట్టి చవటలు దద్దమ్మలు అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు అన్న సహాయం చేస్తాడని చంద్రబాబు నాయుడు కోరిండా? వాతావరణం సరిగా బాగాలేకపోతే ఎవరేం చేయలేరు. మరి ఆల్టర్నేటివ్ మెకానిజం ఏముంది అది ఆలోచించాలి కదా. డ్రోన్లు అయితే ఖమ్మంలో డ్రోన్లు లేవా? ఖమ్మంలో కనీసం ఒక 100 డ్రోన్లు ఉంటాయి. ఏ ఫోటోగ్రాఫ్ స్టూడియోకి వెళ్ళినా కూడా ఇవాళ ఒక్కొక్క పెళ్లికి 5 లక్షల నుంచి 50 లక్షలు తీసుకుంటున్నారు. మంచి డ్రోన్స్ వచ్చినాయి. వ్యవసాయ క్షేత్రాల్లో పెద్ద రైతుల దగ్గర ఉన్నాయి, కలెక్టరేట్ ఎన్డీఆర్ఎఫ్ టీం దగ్గర ఉంటాయి. కనీసం జాకెట్స్, బోట్స్ అని ఉండాలి కదా. నీకు హెలికాప్టర్ రాలేదు, బోట్ అన్న పోవచ్చు కదా, స్పీడ్ బోట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు అక్కడ వాళ్ళు పొద్దున 8 గంటలప్పుడు బిల్డింగ్ ఎక్కినప్పుడు వాళ్ళు మునిగిపోయి కూలిపోయే దాకా ఉండే బదులు కనీసం ఏదో ఒక వ్యవస్థ, వాళ్ళు ఒకరి గురించే కాదు, చనిపోయిన 27 మంది గురించి మనం మాట్లాడుతున్నాం. కనీసం ఇప్పటికైనా మనం గుణపాఠం నేర్చుకోవాలి. మన పక్కన 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ, మధిర, మా ఖమ్మంకి బార్డరే కదా, పక్కనే కదా. ఇక్కడికి పెద్ద వాతావరణం మార్పు ఏం లేదు. ఇంకోటి ఈ హెలికాప్టర్లు మామూలు హెలికాప్టర్లు కావు, ఇవి అసాధారణమైన వాతావరణంలో కూడా ప్రయాణించగలిగే ప్రత్యేకంగా హెలికాప్టర్లు. ఇవి మామూలుగా టూరిజం హెలికాప్టర్లో లేకపోతే డొమెస్టిక్ హెలికాప్టర్లు కావు. విపరీతమైన పరిస్థితులలో వాతావరణం అనుకూలంగా లేకపోయినా కూడా మాక్సిమం ట్రై చేస్తాయి అవి. అసలు ఖమ్మంకి హెలికాప్టరే రాలే కదా. హైదరాబాద్లో ఎగిరిందా? ఎక్కడ ఆగింది అది? హైదరాబాద్లో అయితే వాతావరణం హెలికాప్టర్ ఎగరడానికి అనుకూలంగానే ఉంది కదా. కేంద్ర మంత్రులు వచ్చిర్రు, రాష్ట్ర మంత్రులు పోయిర్రు, పర్యటనకు పోయిర్రు. అంటే దీని మీద పూర్తి స్థాయి లేకపోతే
ఈ ముగ్గురు మంత్రులకు కూడా ప్రజల్లో అపవాదం వచ్చే ప్రమాదం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా అపవాదం. వీళ్ళు కావాలని ఎవరు చేయరు. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి మొత్తం ఏదో సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది, నేను సరిపోదా శనివారం సినిమా చూసుకుంటా కూర్చుండా అని చెప్తున్నారు. నిజంగా ఒకవేళ అది కరెక్ట్ అయితే రేవంత్ రెడ్డి గారు బాధ్యత లేకుండా ప్రవర్తించినట్టు. లేదు ఈ టీఆర్ఎస్ వాళ్ళు కావాలని అట్లా రేవంత్ రెడ్డి గారి మీద బురద చల్లితే వాళ్ళ మీద ఒక ముఖ్యమంత్రి వరదలు వస్తుంటే ఆయన సినిమా చూసుకుంటా కూర్చుండని ఆరోపిస్తే అది ప్రజల్లో గందరగోళం తీసుకొస్తుంది. మేమే ఖమ్మం ప్రజలేమో చావు బతుకుల్లో ఉంటే ముఖ్యమంత్రి సినిమాలు చూసుకుంటే ఎంజాయ్ చేస్తే అలాంటి ముఖ్యమంత్రి ఎందుకని అనుకుంటారు. ఇది రేవంత్ రెడ్డి గారి ఇమేజ్కి చాలా డ్యామేజ్ జరిగే అంశం. ఆరోపించింది ఎవరో వాళ్ళని తీసుకొచ్చి ఎంక్వైరీ చేయాలి, లేదంటే అది నిజమే అనుకుంటారు. బాధ్యత లేకుండా బరి తెగించి మా ఇష్టం వచ్చినట్టు మేము పరిపాలన చేస్తామంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఏం జరిగిందో మీకు కూడా అదే జరుగుతుంది. మీరు మంచి చేస్తే నెత్తిన బెత్తుకుంటారు, మీరు ఇదే తప్పుడు పనులు చేస్తే బండకేసి బాత్తాం. అది మీ మొక్కలం కాదు, ప్రజలే మీకు శ్రీరామ రక్ష. ప్రజల దీవెనలు ఉన్నంత కాలమే మీరు గొప్పోళ్ళు. గౌరవం మీరు చేసే పనుల వల్ల వస్తుంది తప్ప మీరు కూర్చున్న కుర్చీల వల్ల రాదు. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ అన్న. నిజంగానే మరి మీరు అన్నట్టుగానే రేపు అంటే హైడ్రా మీద కరెక్ట్ అయినటువంటి ఒక నివేదిక రావాలి. ఎవరైతే తప్పు చేశారో అధికారుల ముందు వాళ్ళని శిక్షించి తర్వాత దీని మీద ఒక పారదర్శకత చూపించాలి మనం కూడా కోరుకుందాం. చాలా చక్కగా చెప్పారని థ్యాంక్ యూ సో మచ్.